దయచేసి ఇది వినినది పదే పదే లేఖనాలు వింటుండండి, చాలా ఇంపార్టెంట్. వీఆర్ మెడిటేటింగ్ అన్ సబ్జెక్ట్ టాపిక్ కాల్ ఫర్గివ్నెస్. ఫర్గివ్నెస్, క్షమాపణ, క్షమించుట. ఓకే, అన్ఫర్గివ్నెస్, ఫర్గివ్నెస్. ఓకే, ఫర్గివ్నెస్ అంటే ఒక గ్రీక్ పదంలోకి వచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే ఫ్రీడమ్. ఫర్గివ్నెస్ అంటే ఫ్రీడమ్. ఓకే, సో మనకు యేసుక్రీస్తు ప్రభు ఎందు నుంచి ఫ్రీడమ్ ఇచ్చిందంటే పాపము నుంచి మనకు ఫ్రీడమ్ ఇచ్చినాడు. పాపం అంటే అందరికీ దానికి ఒక జనరిక్ టాక్ అంటే పాపం అంటే తాగడము, వ్యభిచరించడము, దొంగతనం చేయడము, హత్య చేయడము. దానికి వి ట్యాగ్ ఎ నేమ్ యాజ్ పాపం. పాపం అంటే యాక్చువల్ ఏంటంటే ఆదాము యేసుక్రీస్తు ప్రభు ఆదాము దేవుని అవిధేయత చూపించిండు. సో దానివల్లనే ఇట్స్ అనే మిస్సింగ్ ద మార్క్. పాపం అంటే మిస్సింగ్, చేయొద్దంటే చేసిండు. ఓకే, సో దట్ ఈస్ గెట్ ఇన్ ద సబ్జెక్ట్. లాస్ట్ వీక్ వీ హ్యాడ్ ఎన్ ఇంట్రొడక్షన్ పార్ట్. సో దేవుని వాక్యము కరెక్ట్గా ఎందుకు టీచ్ చేయాలంటే, అక్యురేట్గా ఎందుకు టీచ్ చేయాలంటే, బై టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అక్యురేట్లీ మీరు ఎదగడమే కాదు, యుల్ బికమ్ స్ట్రాంగ్. ఉదాహరణకి మంచి ఆహారం ఎందుకు తినాలంటే శరీరం ఎదగడానికి కాదు, బలంగా ఉండడానికి కూడా. ఇప్పుడు నిజంగా ఎదగడానికి ఏదైనా తినొచ్చు, కానీ ఒక డజన్ అరటిపళ్ళు తింటే కడుపు నిండుతుంది, కానీ నీకు సంతోషం ఇవ్వదు, ప్లస్ ఉట్ట తింటే నీకేం జరగదు. యూ షుడ్ టేక్ సమ్ ప్రోటీన్, ఎవ్రీథింగ్ లైక్ దట్. టేకింగ్ రైట్ టీచింగ్, అక్యురేట్ టీచింగ్ విల్ నాట్ ఓన్లీ హెల్ప్ యూ టు గ్రో, బట్ ఇట్ విల్ మేక్ యూ స్ట్రాంగ్. అందుకే తుదకు సహోదరులారా, దేవుని అందు మీరు బలవంతులై ఉండండి. ఎట్లా బలంగా ఉండగలుగుతాం అంటే, వెన్ యూ హ్యావ్ అక్యురేట్ టీచింగ్. కరెక్ట్గా నీకు వర్డ్ అర్థం కావాలా. అంటే అసలు లేఖనములు పాత నిబంధన, కొత్త నిబంధనలు రాసిండా, యూదులకు చెప్తుండా, నూతన సృష్టికి చెప్తుండా, అన్యులకు చెప్తున్నాడా, మానవునికి చెప్తున్నాడా, ఏ కాంటెక్స్లో ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా వెన్ యూ నో ఇట్ కదా, యువర్ ఫెయిత్ కమ్స్ అలైవ్ ఆ టైంలో. అయితే సో ద టాపిక్ ఈజ్ ఫర్గివ్నెస్, క్షమించుట. గ్రీక్ కన్స్ట్రక్షన్ వచ్చింది, ఇట్స్ అనే ఫ్రీడమ్. అన్ఫర్గివ్నెస్ అంటే క్షమించని తత్వము. వినండి, అన్ఫర్గివ్నెస్ ఈజ్ అ హౌస్ ఆఫ్ సిక్నెస్ అండ్ పావర్టీ. నీ మైండ్లో రిజిస్టర్ అవ్వాలా. అన్ఫర్గివ్నెస్, క్షమించలేని తత్వము ఎటువంటి ఇల్లు అంటే రోగములు మరియు దరిద్రతంతో కూడినటువంటి ఇల్లు అది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం. ప్లీజ్, మనం అంటాము త్రాగితే శరీరం పాడవుతుంది అంటాం, వ్యభిచరిస్తే శరీరం పాడవుతుంది అంటాం. నిజం ఇది, కానీ వీటికంటే భయంకరమైనది ఏంటో తెలుసా? మాట నీ లోపల క్షమించలేని తత్వం ఉంటే. సామెతలు 14:30. సాత్వికమైన మనసు శరీరమునకు జీవం. మనసు అంటే నీ ఆత్మ. ఏ పీస్ఫుల్ హార్ట్ ఈజ్ హెల్తీ టు యువర్ ఫ్లెష్. సాత్వికమైన అంటే పీస్ఫుల్ హార్ట్, మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరం అంటే బిటర్నెస్, ఎన్వీ, జెలసీ, ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి తెలుసా? అన్ఫర్గివ్నెస్ నుంచి. సో ఏ సౌండ్ హార్ట్, ఆ పీస్ఫుల్ హార్ట్, నెమ్మదితో కూడినటువంటి హృదయము శరీరంలోకి ఆరోగ్యం తీసుకొస్తుంది. అందుకే తెలుసా, డాక్టర్ దగ్గరికి పోయారనుకో, ఎవరికైనా కొన్ని మనసుకు సంబంధించినవి ఉంటాయి, దీనికి మందు లేదంటాడు. ఎక్కడ తీసుకుపోమంటాడు వాళ్ళని? హిల్ స్టేషన్ తీసుకుపోమంటాడు. ఏడో హిల్ స్టేషన్ పోయి ఒక 2-3 నెలలు ఉంటే ఆ వాతావరణంతో మనసుకు వచ్చిన రోగం కనుక దానికి మెడిసిన్ లేదు,
టేక్ దెమ్ టు సమ్ హిల్ స్టేషన్, సమ్ లోన్లీ ప్లేస్, ఎక్కడైతే పోతే అన్నీ మర్చిపోయి వాళ్ళు మంచిగా అవుతారని. ఇది వెరీ ట్రూ. నిజంగా తెలుసా, నువ్వు ఈ లోకంలో కాపాడుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ ఆత్మని. దేవుని మాట లా. నీ లోపల ఫస్ట్ ఇవన్నీ ఈర్ష్య, అసూయ, కుళ్ళు, ద్వేషం ఇవన్నీ ఎట్లా చోటు చేసుకుంటే అంటే ఫస్ట్ దాంతో అన్ఫర్గివ్నెస్. అది నీ ఫ్రీడమ్ని తీసేస్తా. ఫర్గివ్నెస్ ఈజ్ ఫ్రీడమ్, అన్ఫర్గివ్నెస్ ఈజ్ క్యాప్టివిటీ, బంధకం అది. అందుకోసమే అన్ఫర్గివ్నెస్ ఈజ్ అ హౌస్ ఆఫ్ పావర్టీ అండ్ సిక్నెస్. క్షమించలేనటువంటిది ఎటువంటి ఇల్లు అంటే దరిద్రతకు, అనారోగ్యానికి ఇల్లు అది. అందుకే మనకి ప్రావర్బ్స్లో 1 కొరింథీయులు అపోస్తలుడైన పౌలు నేర్పిస్తాడు. ఇది వస్తుంటుంది మనకి భర్త నుంచి, భార్య నుంచి, అత్త నుంచి, మామల నుంచి, పెదమ్మల నుంచి, చుట్టాల నుంచి, ఎంప్లాయర్ నుంచి, ఎంప్లాయర్స్ నుంచి, పాస్టర్ నుంచి, కాంగ్రిగేషన్ నుంచి, అందరి నుంచి వస్తుంది మనకు. వచ్చిన తర్వాత మనము అన్ఫర్గివ్నెస్ అంటే ప్రతిరోజు వస్తుంది. అయితే ఎక్కడ ఎవరితో ఎక్కువ ప్రేమగా ఉంటావో అక్కడే అన్ఫర్గివ్నెస్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నువ్వు రోడ్డు మీద వస్తుంటే ఒకరితో గొడవపడ అనుకో, ఆటో వ్యక్తితోని, జీవితకాలం గుర్తుండదు, వదిలేస్తావు. ద మోర్ యూ లవ్ పీపుల్, ద మోర్ యూ హ్యావ్ ద అఫెన్స్, ద మోర్ యూ విల్ బి అన్ఫర్గివింగ్, వాకింగ్ అన్ అన్ఫర్గివ్నెస్. అందుకోసమే చూడు, ఒక మాట అంటారు, ఆయనకు ఎంత కోపం ఉందో అంత ప్రేమ. అది వేస్ట్ మాట, అది గొప్ప మాట కాదు, అది స్టూపిడిటీ. అది అంటే మీనింగ్ తెలుసా, వాళ్ళకి స్థిరత్వం లేదు. చాలా కోపస్తుడు కానీ చాలా ప్రేమ గలని. హ్యావ్ యు హర్డ్ దిస్ వర్డ్? దట్ ఈస్ స్టూపిడిటీ. స్టూపిడిటీ అంటే మీనింగ్ ఏదో తెలుసా? ఎప్పుడు కోపం ఉంటుందో తెలుసు, ఎప్పుడు ప్రేమ ఉంటుందో తెలియదు. సో ఏ సౌండ్ మైండ్, సౌండ్ హార్ట్, a peaceful heart brings life to the flesh. శరీరం ఒక ఆరోగ్యం తీసుకొస్తుంది. ఎందుకు ఫిలిం యాక్టర్స్ అందరు ఎందుకు వీళ్ళందరూ మెడిసిన్ తీసుకొని బెస్ట్ హాస్పిటల్లో బెస్ట్ ఫుడ్, బెస్ట్ జాగింగ్ పోయి క్యాన్సర్తో చనిపోతారు వాళ్ళు? వాళ్ళకి తెలివిని కొన్ని ఉంటాయి. ఏ తప్పైనా చేయి, అది బయట పాపం. ఒకటే తప్పు, అది లోపల పాపం. అదేం తెలుసా? వ్యభిచారం. ఎవ్రీ సిన్ ఈజ్ అవుట్ సైడ్, బట్ అడల్టరీ ఈజ్ ఇన్సైడ్. అందుకోసం వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చాలా మంచి సొసైటీలో అన్ని చేస్తారు. మంచి బెస్ట్ హాస్పిటల్స్, బెస్ట్ ఫుడ్, జాగింగ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, బెస్ట్ వాటర్ తాగుతారు. కానీ అది లోపల ఉంటే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ శరీరం చివరికి వచ్చే లోపల మంచిగా ఉంటారు, చనిపోతారు క్యాన్సర్తో. సో అన్ఫర్గివ్నెస్ మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. చాలా కాస్ట్లీ, అది చాలా కాస్ట్లీ. మనం ఈ కోర్స్ అయ్యే లోపల, ఎందుకంటే అది అది నీ ఇల్లును మొత్తం, ఇల్లు అంటే లైఫ్ మొత్తం పాడు చేస్తుంది. when you start to overcome this thing, immediately things starts to happen. నీకు రావాల్సిన బంగ్లా, నీకు రావాల్సిన కార్, నీకు కావాల్సిన ఆరోగ్యం ఇమ్మీడియట్గా వస్తుంది. ఎందుకంటే అన్ఫర్గివ్నెస్ ఈజ్ అ హౌస్ ఆఫ్ సిక్నెస్ అండ్ పావర్టీ, బట్ ఫర్గివ్నెస్ displays the power of God. Write down, forgiveness displays the power of God. అయితే క్షమించే తత్వము దేవుని శక్తి నీ గురించి మనకు తెలుసా. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, నమ్మండి, నాకు లోపల ఏం లేదు ఎవరి పట్ల, కానీ డైలీ వస్తుంటుంది. అది ఇలా లేదని చెప్పుగా జీవితకాలం ప్రాక్టీస్ చేయాలా. నీకు అత్త, మామ, కోడలు వాళ్ళ మీద నీకుంటే అది నీ ప్రాబ్లం. నీకు ఎవరి పైన ఉండొద్దు. నువ్వు రోడ్డు మీద ఎవరన్నా కలిసినావు అనుకో, వాళ్ళ ముఖంలో చూసి నువ్వు ఉండేటట్టు ఉండాలి. లేకపోతే నీకు స్పిరిచువల్ ప్రాబ్లం. దశమ భాగం ఇవ్వు, చర్చకు రా, భాషలో మాట్లాడు. గో బ్యాక్, ఐల్ షో సంథింగ్ వై పాల్ వాస్ టీచింగ్. 1 కొరింథీ 14వ అధ్యాయం. ఎంత నెమ్మది ఉంటుంది అంటే, ఎంత పెద్ద తుఫాను ఉన్నా నీకు అద్భుతమైతే నమ్మకం ఉంటుంది. ప్రావర్బ్స్ చాప్టర్ నంబర్ 1 Corinthians 14:3. 4 భాషతో మాట్లాడేవాడు. కొంతమంది కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు చర్చ్లో. బ్రదర్ మెల్కి ఆరాధన చేస్తుంటే భాషల్లో మాట్లాడుతున్నాడు. రబా సాటా కొలో మరో చెకే బా సాటా మాట్లాడుతున్నప్పుడు కొంతమంది కొత్తగా ఉంటుంది.
అయితే వాళ్ళ కోసం ఏం చేస్తారంటే చాలామంది వాళ్ళు వస్తే ఏమనుకుంటారో సంఘానికి అని చెప్పేసి మనం మాట్లాడడం బానేస్తాం. కానీ నేను బయట పోయి ప్రపంచంలో పోయి మాట్లాడొద్దు, కానీ వాళ్ళు మన దగ్గరకు వచ్చిన కనుక మన ట్రెడిషన్కి అలాగ అడాప్ట్ చేయాలి. వాళ్ళు వచ్చినందుకు మనము మానుకోనక్కర్లే. సో భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసుకొనును. భాషతో అంటే ఏం తెలుసా? ఇంగ్లీష్లో ఈ దట్ స్పీకeth ఇన్ అన్ అన్నోన్ టంగ్ ఎడిఫైత్ హిమ్సెల్ఫ్. మనకు తెలుగులో కన్స్ట్రక్షన్లో ఇట్స్ వీక్ కన్స్ట్రక్షన్. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును. భాషతో మాట్లాడేవాడు తన ఆత్మకేనా తనకే ఏంటంటే భాషతో మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే తనకే క్షేమాభివృద్ధి. అయితే మనకు తెలుగులో క్షేమ అభివృద్ధి, ఇంగ్లీష్లో ఎడిఫై, రైట్? ఎడిఫై. కానీ గ్రీక్లో ఎడిఫై అంటే ఏంటో తెలుసా? ఎడి అంటేనేమో ఇల్లు, ఫై అంటేనేమో కట్టుకోవడం. ఇట్లా చదవాలి. ఇప్పుడు భాషతో మాట్లాడువాడు తన సొంత ఇల్లును కట్టుకుంటాడు. ఇల్లు అంటే ఈ ఇల్లు కాదు, ఈ ఇల్లు. నువ్వు భాషలో మాట్లాడితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలుగురు బలిసేసి ఒక కార్ కవర్ని తీసి గట్టిగా దులిపారనుకో, కవర్ కొట్టుకపోతుందా, దుమ్ము కొట్టుకపోతుందా? అట్లాగే నువ్వు గట్టిగా భాషల్లో మాట్లాడితే నీ శరీరంలో బీపీ, షుగర్ అన్ని నార్మల్గా వస్తాయి. అందుకే ద గ్రేటెస్ట్ గిఫ్ట్ గివెన్ టు చర్చ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ వాస్ బీన్ స్టోలన్ బై ద డెవిల్. అపవాది మన పరలోకం పోకుండా ఆపలేదు. కానీ ఏం చేస్తుందంటే, నేను ఒక ఫిలిం చూసిన అప్పట్లో. ఆ ఫిలింలో ఒక స్కూల్ టీచర్ ఉంటాడు, ఎవరికి అన్యాయం చేయడు, చాలా కరెక్ట్గా ఉంటాడు స్కూల్ టీచర్. ఊరిలో ఉంటే ఎట్లాగైనా అతన్ని బ్రైబ్ చేయాలని ఒక వ్యక్తి ప్లాన్ చేసి అతను ఎవరికి విన్నందుకు ఏంటంటే ఎన్నిసార్లు చేసినా ఈ విల్ నాట్ బి కరప్టెడ్. ఫైనల్ ఏంటంటే ఆయన మీద పగ తీసుకోవడానికి ఆ వ్యక్తి ఏంటంటే ఇలా కొడుకుని ఎత్తుకెళ్ళిపోయి ఒక దొంగగా మారుస్తాడు, పెద్ద దొంగగా మారుస్తాడు. తండ్రికి వేదన. అట్లాగే పరలోకపు తండ్రి మనం పరలోకం రాకుండా అపవాది ఆపలేదు, కానీ మనం ఇక్కడ దేవుడు చెప్పిన ప్రాస్పారిటీ, సక్సెస్, ఆరోగ్యం, హెల్త్ మినిస్టర్ చేయకుండా ఆపనికే అపవాది ఏం ఆపు తెలుసా? రెవల్యూషన్. నీకు జ్ఞానం లేకపోతే నా జనులు ప్రత్యక్షత జ్ఞానము లేనందున నశించిపోతున్నారు. మై పీపుల్ పెరిష్ బికాస్ ల్యాక్ ఆఫ్ రెవల్యూషన్. గాడ్ నెవర్ సెడ్ ఐఎమ్ వీక్, దట్స్ ద రీజన్ వై మై పీపుల్ ఆర్ పెరిషింగ్. ఐఎమ్ ద డెవిల్ ఈజ్ స్ట్రాంగ్ అని చెప్పలే. అపవాది బలవంతుడు, నేను బలహీనుడు కనుక నా జనులు ఓడిపోతాను చెప్పలే. నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. సో నువ్వు సంపాదించుకున్న ప్రతిరోజు జ్ఞానమే. నువ్వు జ్ఞానం తీసుకుంటే ఆటోమేటిక్గా నీ బాడీ రిజనరేట్ అవుతుంది. ఏమన్నది? హృదయంలో నెమ్మది ఉంటే శరీరంలో బీపీ ఉండదని చెప్పినాడు. సో ఈ రోజుల్లో చెప్పండి, పీపుల్ ఆర్ బీన్, చిన్న పిల్లల గురించి స్ట్రెస్, వాళ్ళకి ఇంత పెద్ద బాగా వేసుకెళ్తారు స్కూల్కి. స్కూల్లో స్ట్రెస్సే, ఆఫీస్లో స్ట్రెస్సే, ఫ్యామిలీలో స్ట్రెస్సే, బిజినెస్లో స్ట్రెస్సే, ప్రపంచమంతా స్ట్రెస్ కనుక ఆబ్వియస్లీ ఇట్ హాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ లైఫ్ అండ్ యువర్ బాడీ. అండ్ ద బాడీ స్టార్ట్స్ టు డెటరేట్. దానికోసం ఎన్నో ప్లాన్స్ పోతాయి. ఏం ప్లాన్స్ అక్కర్లేదు, యూ స్టార్ట్ టు టేక్ గాడ్స్ వర్డ్. అందుకే బైబిల్ అంటుంది తన భాషతో మాట్లాడు తనకే క్షేమాభివృద్ధి. వెన్ యూ స్పీక్ ఇన్ టంగ్స్ యూ విల్ ఎడిఫై యువర్ బాడీ. నీ ఇల్లుని కట్టుకుంటావు, ఇల్లు అంటే ఈ బాడీని కట్టుకుంటావు. అందుకోసం యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ టంగ్స్ అ లాట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే క్షమించేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు చిన్నప్పుడు చెప్పినారు చదువుకుంటేనే జీవితం. ఎంతమంది ఈ మాట మీకు చెప్పలేదు, కానీ మా తల్లిదండ్రులు చెప్పారు చదివే జీవితం, చదివే చదివే చదివే. లైఫ్ ఈజ్ ఎడ్యుకేషన్. ఇఫ్ అట్ ఆల్ వాంట్స్ ఎడ్యుకేషన్, ఐ విల్ పుట్ ఇట్ డిఫరెంట్ వే. లైఫ్ ఈజ్ స్పిరిచువల్. 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 ఎందుకో తెలుసా? నీ లోపల శరీరంలో అనారోగ్యము, నీ ఇంట్లో దరిద్రత లేదా సమస్యలకి కారణంలే నీ లోపల పాపం, క్షమించని తత్వం ఉంటే. మనం ఎవరికి ఏం చేయము, కానీ ఏదో మనం మోసపోయినందుకు మన లోపల బై డిఫాల్ట్ అన్ఫర్గివ్నెస్ నడుస్తుంటుంది. అది కూడా గో టు Matthew chapter number 9 and verse 1. Matthew chapter number 9 verse 1. ప్లీజ్, అందుకోసమే నువ్వు ప్రయాసపడాలా. నువ్వు నీ తప్పైనా ఇతరుల తప్పైనా నువ్వు క్షమించాలి, అంతే అంతే, వేరేది లేదు. ఇంకా నువ్వు సక్సెస్ కావాలంటే ఇమ్మీడియట్గా. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశించి, తన పట్టణం అంటే నాజరేత్. ఓకే, నాజరేత్కి వచ్చాడు. జనులు పక్షవాతముతో మంచము పట్టి ఉన్న, పక్షవాతము ఫిజికల్ ప్రాబ్లమా, స్పిరిచువల్ ప్రాబ్లమా? ఫిజికల్ ప్రాబ్లం. పక్షవాతం అంటే పెరాలిసిస్ వచ్చింది.
జనులు పక్షవాతముతో మంచము పట్టిన ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఎట్లా తీసుకొచ్చారు మీకు తెలుసు స్టోరీ. ఇల్లు కప్పు ఓపెన్ చేసి తీసుకొచ్చి ఆయన ముందు ఉంచుతారట. ఉంచిన తర్వాత యేసు వారి విశ్వాసము చూసి, అందుకే చాలా ఇంపార్టెంట్, నువ్వు ఫెయిత్ని ప్రాక్టీస్ చేయాలా, ఫెయిత్ని ప్రాక్టీస్ చేయాలా, విశ్వాసం ప్రాక్టీస్ చేయాలా. అందరికీ విశ్వాసం ఉంటుంది కానీ అందరు ప్రాక్టీస్ చేయరు. అందుకోసమే చాలా మందికి విశ్వాసం ఉండి అది బలహీనంగా ఉంటుంది. అందుకే దేర్ ఇస్ ఎ వీక్ ఫెయిత్, దేర్ ఇస్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్. అబ్రహాం వాస్ నాట్ వీక్ ఇన్ ఫెయిత్. అంటే నీకు ఒక గిఫ్ట్ ఉంది, స్కూటీ ఇచ్చింది ఎవరో, యాక్టివ్ అవ్వకుండా నడపకపోతే, ఇంట్లో గిఫ్ట్ ఉంది కానీ అది నడవట్లేదు చక్కగా, నువ్వు ఒక 1 year తర్వాత తీయి, సరిగ్గా నడవదు అది. ఎందుకంటే ఉందా గిఫ్ట్ ఉంది, యాక్టివ్ ఉందా ఉంది, కానీ సరిగ్గా నడవట్లేదు. ఎందుకు? యూ డిడ్ంట్ యూజ్ ఇట్. సో అందరికీ ఫెయిత్ ఉంటుంది. కొత్త నిబంధనలో అందరికీ బై డిఫాల్ట్ ఫెయిత్తోనే మనం తిరిగి జన్మించినాం. అందరికీ ఫెయిత్ ఉంటుంది కానీ చాలామంది ఫెయిత్ని ఆపరేట్ చేయరు. అందుకే దెర్ ఇస్ ఎ వీక్ ఫెయిత్, దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్, దెర్ ఇస్ ఎ లెస్ ఫెయిత్, దెర్ ఇస్ ఎ మోర్ ఆర్ గ్రేట్ ఫెయిత్. గ్రేట్ ఫెయిత్ అంటే నీ ఫెయిత్తోని ఇతరుల కోసం నిలబడతావు. వాళ్ళకి ఏముండదు కానీ నీ ఫెయిత్తోని వాళ్ళ కోసం అది కొన్ని రోజులే పనికి వస్తుంది. నీ ఫెయిత్ ఇతరులకు. ఒక వ్యక్తి నీ ఫెయిత్ మీద జీవితకాలం దేవుడు తీసుకుపోనివ్వడు. చూడు, మనం చిన్నప్పుడు పిల్లలకి డైపర్ చేసి ఎత్తుకొని పాలు నోట్లో పెట్టి తాగిపిస్తాం. పెద్దగానక చేయమట్ల మనం, అది లా కాదు. సో చాలామంది అనుకుంటారు మీ పాస్టర్ కాదు, నీకు మీ సహోదరులు కాదు, నీ ఫెయిత్లోనే నువ్వు ఎదగాల. ఎదగకపోతే కొన్ని రోజుల ఆటోమేటిక్గా నీ ఫెయిత్ వేరేలకు పనికిరాదు. సపోజ్ ఇతను కొత్తగా దేవుని నమ్ముకున్నాడు, ఇతను నా ఫెయిత్ పనికొస్తుంది. యాజ్ డేస్ గోస్ ఆన్, కొత్త వచ్చల కోసం నా ఫెయిత్ దేవుడు ఉపయోగించారు. కానీ అతను ఇఫ్ హీ డజంట్ గ్రో ఇన్ ద ఫెయిత్, మై ఫెయిత్ గాడ్ విల్ కట్ ఆఫ్ ఇట్ టు నాట్ వర్క్ ఫర్ హిమ్. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకోసం దెర్ ఇస్ అ గ్రేట్ ఫెయిత్, దెర్ ఇస్ అ లెస్ ఫెయిత్, దెర్ ఇస్ అ మోర్ ఫెయిత్, దెర్ ఇస్ అ వీక్ ఫెయిత్, దెర్ ఇస్ అ స్ట్రాంగ్ ఫెయిత్. ఓకే, అందుకే ఆ రక్తస్రావంతో ఈలైన పాపతో ఏమని తెలుసా? కుమారి, నీ విశ్వాసము, యో ఫెయిత్ హస్ మేడ్ యూ వెల్ అన్న, ఆమె కోసమే కనుక. కానీ ఆ శతాధిపతి సేవకుని కోసం వస్తున్నాడు, గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్. సో మై ఫెయిత్ ఐఎమ్ ఎగ్జిబిటింగ్ ఫర్ సంబడి ఈస్ ఎ గ్రేట్ ఫెయిత్. ఇఫ్ ఐఎమ్ యూజింగ్ మై ఫెయిత్ ఫర్ అదర్స్. ఎంత గొప్ప వ్యక్తి అండి ఆయన, డబ్బులు దానం చేసిండు అంటారు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి, ఆయన డబ్బులు పిల్లలకు పెట్టినట్టే. గొప్ప మీద ఏముంటుంది పిల్లలకు పెడితే? ద మనీ హ్యాస్ టు బి వెన్ ఇట్ గివెన్ ఫర్ అదర్ పీపుల్, దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. వెన్ హీ యూజెస్ ఫర్ హిస్ ఓన్ ఫ్యామిలీ, దట్స్ నాట్ అ గ్రేట్ థింగ్. ఓకే, జనులు పక్షవాతంతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యుద్ధకు తీసుకొచ్చారు. ఇది ఫిజికల్ ప్రాబ్లం బాడీలో. కానీ సో ఎనీ ప్రాబ్లం, అన్ఎంప్లాయ్మెంట్, సిక్నెస్, డిజీజ్, పావర్టీ, ఇవన్నీ కూడా ఫిజికల్ ప్రాబ్లం. బట్ ద రూట్స్ మాత్రం స్పిరిచువల్. చూడు, తీసుకొని వచ్చి యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు నిన్ను క్షమించబడి ఉన్నవని ఆ పక్షవాయువు గల వానితో చెప్పాను. శరీరంలో అనారోగ్యం వస్తే నీ పాపాలు క్షమించబడుతున్నాయి అన్నాడు. అంటే వాట్ వాజ్ స్టాపింగ్ ఇస్ హెల్త్ హీలింగ్ అంటే ఇట్ వాజ్ ద అన్ఫర్గివ్నెస్, సిన్. జీసస్ సెడ్, ఇతనిలో పక్షవాతం ఎప్పటి నుంచి? ఆయిల్ తీసుకొద్దాం, ప్రాక్టీస్ అయిపోయి, ఎక్సర్సైజ్ అయిపోయి చెప్పలే. నీ కుమారుడు నీ పాపములు నిన్ను క్షమించి ఉన్నాయి. యువర్ సిన్స్ హ్యావ్ ఫర్గివెన్ అన్నప్పుడు యాక్చువల్లీ దట్ మ్యాన్ వాజ్ హీల్డ్. కానీ అక్కడ అందరు కొట్లాడుతున్నప్పుడు ఈయన ఎవరు పాపాలు క్షమించడానికి? దేవుడా? దేవుడు ఒక్కడే క్షమిస్తాడు. అఫ్ కోర్స్ హీ వాజ్ గాడ్, దే డిడ్ంట్ న్యూ. సో దిస్ టెల్స్ మీ ఎనీ ఫిజికల్ ప్రాబ్లం, ద రూట్ ఈస్ స్పిరిచువల్. ఎనీ ఫిజికల్ ప్రాబ్లం, ద రూట్ ఈస్ స్పిరిచువల్. అందుకోసమే నీకు ఆత్మలోకంలో ఎట్లా పనిచేయాలంటే విశ్వాసంతోనే. నీకు విశ్వాసం అంటే కరెక్ట్గా టీచింగ్ ఉండాలి. ఓకే, మాథ్యూ చాప్టర్ నంబర్ 6 and verse 12. Now let us get into the system. మా రుణములను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుడి. ఇది పాత నిబంధన. అయితే ఓల్డ్ టెస్టిమెంట్లో ఏమనంటే, ఫర్గివ్ our trespasses as we forgive others' trespasses. మా తప్పిదములను క్షమించు, మేము ఇతరుల తప్పిదములను క్షమించిన ప్రకారము మా తప్పిదములను క్షమించు. మనకు అదే నేర్పించినారు. సో అందరూ ఏమనుకుంటే మాథ్యూ, మార్క్, లూక్, జాన్ కొత్త నిబంధన అంటారు. కొత్త నిబంధన కాదు అది.
అది ట్రాన్సిట్ పీరియడ్. ఎందుకంటే రక్తము చిందిస్తేనే కొత్త నిబంధన. మనకేమన్నది కమ్యూనియన్లో అప్పగించబడతారు. ఆ రొట్టెను తీసుకొని 11:25 ఏముంటుంది? 1 కొరింథీ, ఈ పాత్ర క్రొత్త నిబంధన వలనటువంటి రక్తం. అంటే నిబంధన ఎట్లా వచ్చిందని లాస్ట్ వీక్ చూపించిన రక్తంతోనే వస్తుంది. యేసుప్రభు ఇంకా బ్రతికి ఉండు కనుక మాథ్యూ, మార్క్, లూక్, జాన్ ఈ సబ్జెక్ట్లో కనుక పాత నిబంధన కాదు, ట్రాన్సిట్ పీరియడ్. అది అంటే ఆల్మోస్ట్ పాత నిబంధన కనుక బైబిల్ ఏమంటుందంటే పాత నిబంధనలు అతను నేర్పిస్తుండే. ఎవరికి? యూదులకు నేర్పిస్తుండే. ఎట్లా ప్రార్థన చేయాలంటే తండ్రికి ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు దేవుడు అనేవారు, కానీ ఎవరు కూడా తండ్రి అనకపోయేవాళ్ళు. సో యెహోవాని దేవుడు అనేవాళ్ళు, కానీ దెన్ ఎవర్ యూస్ టు అడ్రస్ హిమ్ యాజ్ ఫాదర్. యేసుప్రభు మొదటిసారి వచ్చి నా తండ్రి అన్నప్పుడు వాళ్ళ కోపం వచ్చింది. ఈ శిష్యులకు మాత్రం నేర్పిస్తుంది పరలోకపు నా తండ్రి. అందుకే ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు యూ హ్యావ్ టు అడ్రస్ హిమ్ గాడ్ ని ఫాదర్. ఒక పాట పడి, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే. తండ్రి, అతను మనకు తండ్రి. అందుకే ఇంటికి తీసుకెళ్తారు ఒకరు పరలోకానికి. మా రుణములను మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించు. సో తీసుకుని ఏమంటారు? డాక్టర్ని తయారు చేస్తారు. ఆహా, నేను క్షమిస్తేనే ఇతరులను దేవుడు నన్ను క్షమిస్తాడు. కనుక మన ఇతరులను క్షమించకపోతే దేవుడు క్షమించాడు. దట్ వాజ్ అన్ కాన్సెప్ట్ పీపుల్ క్యారీ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ ఆల్సో. ఉదాహరణకి మత్తయి సువార్త 5:20 ఫాస్ట్ లాస్ట్ వీక్ చేసింది. గెట్ దిస్ 5:20. మాథ్యూ 5:20. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించని మీతో చెప్పుచున్నాను. ప్రభు చెప్పిండు ఏమంటే, శాస్త్రులు ఫరిసయ్యులు అంటే యూదుల్లో ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ అనమాట. వాళ్ళు శాస్త్రులు, ఫరిసయ్యులు, సద్దుకేయులు, వీళ్ళందరూ కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్. అంటే ఒకళ్ళేమో లేఖనం ఉంటారు, ఒకళ్ళేమో పునరుద్ధరణ నమ్ముతారు. వీళ్ళందరూ డిఫరెంట్ సబ్జెక్ట్. సో వాళ్ళ నీతి కంటే నీ నీతి ఎక్కువ ఉండాలి. వాళ్ళు పుదీనాలో కూడా దశమ భాగం ఇస్తారు, కొత్తిమీరలో దశమ భాగం ఇస్తారు, బాగా గట్టి ప్రాణిస్తారు ఎప్పుడు, కానీ వాళ్ళ హృదయం చక్కగా ఉండదు. సో వాళ్ళ నీతి కంటే నీ నీతి ఎక్కువ ఉంటేనే పరలోకంలో ప్రవేశిస్తారని ప్రభు చెప్పిండు. ఆ స్క్రిప్చర్ తీసుకొని వాళ్ళ నీతి కంటే ఎక్కువ నీతి ఉండాలి. కానీ కొత్త నిబంధనలో వాళ్ళ నీతి కాదు, మనకు యేసుక్రీస్తు ప్రభు నీతే మనకు నీతే. మన పాపం ఎరుగని యేసు మన కొరకు పాపంగా మార్చబడి తండ్రి దేవునికి నీతిమంతులుగా చేసిండు. వి డోంట్ గో ఇన్ ద రైచియస్నెస్ ఆఫ్ ద ఫారిసీ ఆర్ ద స్క్రైబ్స్, బట్ వీ హ్యావ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. సో కొత్త నిబంధనలు వచ్చే లోపల ఇది కాదు మనకి. కొత్త నిబంధనల యేసుక్రీస్తు ప్రభు నీతి మనకు వచ్చింది 100%. దేవుడు దేవుని బిడ్డ క్రిస్టియన్ ఎట్లా అంటే యేసు ప్రభుని చూసినట్టు చూస్తాడు. సో ఇది పాత నిబంధన. కొత్త నిబంధన 2 కొరింథీ 5:21 ఉంటుంది. మూడవది మత్తయి సువార్త 22:37. ఆఫ్టర్ దిస్ వి గెట్ ద సబ్జెక్ట్. మాథ్యూ 22:37. 22:37. అందుకు ఆయన దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మనుషులకి, యూదులకి, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. దేవుణ్ణి పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ప్రేమించాల. మొదటిది. రెండవ ఆజ్ఞ, ఇది ముఖ్యమైనది. మొదటి ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె క్రిస్టియన్ని ప్రేమించమనుందా? పొరుగువాణ్ణి, నీ పక్కింటి వాణ్ణి, నీ పొరుగువాణ్ణి. క్రిస్టియన్ లైఫ్ ఇస్ వెరీ డిఫికల్ట్ బట్ పాసిబుల్. మన అపార్ట్మెంట్లో మనకు ఎన్నో గొడవలు ఉంటాయి ఇతరులతో. నిన్ను వలె క్రిస్టియన్ని, ముస్లిం, నీ పొరుగువాణ్ణి ప్రేమింపవలని రెండవ ఆజ్ఞ. సో ఇది పాత నిబంధన. ఇది ఆల్టర్ అయింది. ఇది ఏం ఆల్టర్ అయిందంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలా. జాన్ చాప్టర్ నెంబర్ 30 and verse 34. చనిపోయే ముందు ఆయన కొత్త ఆజ్ఞ వెళ్ళిపోయినాడు. జాన్ 13:34. పాత నిబంధన, నిన్ను వల్ల నీ పొరుగు వారిని మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించాలా. కండిషన్ లేదు. నువ్వు ఇతరులని గౌరవించాలా, ప్రేమించాలా. ప్రతి మనిషిని, నీ ఇంట్లో పనిచేసేవాళ్ళు, కాయగూరలు కొనేసే, అఫ్ కోర్స్ ప్రోటోకాల్ ఉంటుంది, కానీ యూ హ్యావ్ టు లవ్ నీ పొరుగు వారిని నీ వలె అన్నాడు అక్కడ. కొత్త నిబంధనలో నీ పొరుగు వారిని నేను ఎట్లా ప్రేమించినను అట్లా. మీనింగ్ ఏంటో తెలుసా? ఎవరైనా తప్పు చేసిరనుకో, వాళ్ళు హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, సంఘస్థులు కానీ, చుట్టుపక్కల బంధువులు కానీ, ఫస్ట్ మనము జడ్జిమెంట్లో వస్తాం. ఫస్ట్ పడిపోయిన తత్వం ఉంటుంది. ఇట్లా ఫెయిల్. నాకు తెలుసు
ఆడుకోవద్దంటే ఆడిండు రాత్రి పగల ఆట తప్ప వాడికి అందుకే ఫెయిల్ అయ్యండి అంటాం. అమ్మాయి చెప్తే కూడా వాడిని వద్దంటే పెళ్లి చేసుకుందుకే జీవితం. మేము వద్దంటే ఇల్లు స్టార్ట్ చేసినారు వాళ్ళు. నిజంగా చెప్పండి, ఆ టైంలో 2 నిమిషాలు ఆగి ఏం ఆలోచించాలి తెలుసా? ఎవరైనా పడిపోయినారు అనుకో, ఫస్ట్ నువ్వు జడ్జి చేయొద్దు వాళ్ళని. ఏం పాపం అందుకే ఆ రోగం అనొద్దు. మనం ఏమనాలంటే, వాట్ ఇఫ్ ఐ మైట్ ఫెయిల్ టుమారో. ఇలా ఆయన పడ్డాడు, రేపు నేను కూడా పడవచ్చు కనుక, ఇలా ఆయన ఓడిపోయాడు, నేను రేపు ఓడిపోవచ్చు. ఇలా ఆయనకు ఉద్యోగం పోయింది, నాకు రేపు పోవచ్చు. కానీ దేవుడు ఉన్నాడు కనుక దేవుడు నన్ను కాపాడు. ఆయన కూడా దేవుడు కాపాడాలి. బిఫోర్ యూ జడ్జ్ సంబడి, యూ హ్యావ్ టు టెల్ టు యువర్ సెల్ఫ్, వాట్ ఇఫ్ ఐ ఫాల్ టుమారో, వాట్స్, నేను రేపు పడిపోతే. నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు మా పాస్పోర్ట్స్ పోయినాయి. ఒకళ్ళు తీసుకెళ్ళి నేను కిడ్నీస్ పాడైపోయింది, తీసుకుపోతే వాళ్ళు కిడ్నీస్ మంచిగా అయినాయి. నెక్స్ట్ టైం వచ్చారు పార్టీకి, పిక్నిక్ వచ్చినారు వాళ్ళు భార్యాభర్తలు. నేను గాబర పడిపోతున్నా, 2 పాస్పోర్ట్స్ పోయినాయి. వాళ్ళు బాధపడుతుంటే లీడర్గా నాకు వచ్చాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతుకుమనాలు చెప్పాలంటుంది ఆమె. నాది పోలే, ఒకళ్ళు పోయింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకాల. ఒక దగ్గరకు వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలా. అలా భర్త వచ్చి అంటాడు, ఆకాశపు వాకిళ్ళు తెరిసే దేవుడు దొరికాయి మీకు. అట్లా నువ్వు మాట్లాడేది అది ఎవరైనా కానీ వాళ్ళకేం కష్టం ఉందని. నేను చెప్పేది చాలా ఈజీ ఏం కాదు. అది నేను ప్రాక్టీస్ చేయాలా, మీరు ప్రాక్టీస్ చేయాలా. నెవర్ ఎవర్ యు లిసన్. అందుకే నువ్వు వినుటకు వేగిరపడు, మాట్లాడటకు. యు బీ స్లో టు స్పీచ్ అండ్ యు షుడ్ బి హేస్టీ టు లిసన్. విని ఇమ్మీడియట్ చెప్పొద్దు. మా బాబు ఫీలండి, మీ బాబా నాకు తెలుసు ముందు, అట్లా చెప్పొద్దు. వాట్ ఇఫ్ మై సన్ ఫెయిల్స్ టుమారో? యు డు నాట్ నో ద రీజన్. Somebody had gone and didn't get a visa. Somebody went for an interview, they didn't get a job. Immediately we judge. Maybe God's plan that person should stay over here. That person should become something great for the Lord. What we do not know. God through such things wanted to bring forth to them. ఎందుకు నీళ్ళు ఆగిపోయినాయి, వాగు ఎండిపోయింది, ఆ కాకులు ఆహారం తీసుకురావట్లే, ఎండిపోయినందుకు అక్కడి నుంచి వెళ్ళవలసి వచ్చింది ఏలియాకి. లేకపోతే పోకపోయాడు, అక్కడ కూర్చున్నాడు. ఆయన పోయినందుకే సారఫేట్లో ఒక గొప్ప అద్భుతం జరిగింది. సో మనకు అందుకోసం వీ డు నాట్ నో వాట్ ఈస్ టుమారో. అందుకోసమే నెవర్ ఎవర్ ట్రై టు జడ్జ్ పీపుల్. తీసుకుని లోపలకు విషయం తీసుకుంటున్నట్టను స్టాప్, కూర్చొని మాట్లాడడం. సో మీరు ఒకరినొకరు ప్రేమింపాలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చినాను. ఎట్లాంటి కొత్త ఆజ్ఞ? పాత ఆజ్ఞ నిన్ను వాళ్ళే ప్రేమించాలి. కొత్త ఆజ్ఞ నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలా. దేవుడు ఎట్లా ప్రేమించిందంటే, ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టబడితే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కట్టి చంపాలి ఆమెను. కానీ ఆయన దగ్గర తెచ్చి బోధకుడా చెప్పు, నువ్వేమో దేవుని దగ్గరికి వచ్చే దేవుని కుమారుడు దేవుని అంటావు, రైట్? నీ తండ్రి పంపించింది ఏంది? ధర్మశాస్త్రము. ఎవరన్నా వ్యభిచారంలో దొరికితే రాళ్లతో కొట్టాలన్నావు, ఓకే. కానీ నువ్వేమో ప్రేమ కోసం చెప్పినావు. ఇప్పుడు ప్రేమించి వదిలిపెట్టాలా ఆమెని, లేకపోతే రాళ్లతో కొట్టి చంపాలా? ఒకవేళ రాళ్లతో కొట్టి చంపాలా అన్నాడు అనుకో, ఎందుకంటే ఆయన తండ్రి ఇచ్చిన ఆజ్ఞ. మరి నువ్వు ప్రేమ కోసం చెప్తున్నావు అంటారు. లేదు మనం ప్రేమించి వదిలిపెట్టాలా ఆమెను, క్షమించి అంటే, మరి నీ తండ్రి ఆజ్ఞ నెరవేర్పుకొచ్చిన వ్యక్తివి తండ్రి ఆజ్ఞను ఉల్లంఘిస్తావు అంటారు. ఆయన సృష్టికర్త, దే వాంట్ టు కార్నర్ హిమ్. కానీ బైబిల్ ఏమంటుందంటే, ఆయన సరే ఒక పని చేద్దాము, మొదట ఆమె తప్పు చేసింది కదా, మీలో ఎవరు మొదట తప్పు చేయలేదు, ఎప్పుడు తప్పు చేయని వాళ్ళు రాయి తీసి కొట్టమని చెప్పినాడు. సో ఎవ్రీబడి వెరీ కన్విక్టెడ్ అండ్ దే లెఫ్ట్ దట్ ప్లేస్. ఆమెను పక్కన తీసుకుపోయి మనం అంటే ఏం చేస్తామంటే, చెంప మీద ఫస్ట్ ఒకటి కొట్టి, నాకు బాగా గుర్తుంది, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎగ్జామినేషన్కి ఒక ప్యాడ్ ఉండేది. ఆ ప్యాడ్ పట్టుకొని వచ్చేవాళ్ళం ఇట్లా పెట్టుకొని. లాలగూడ స్టేషన్కి వచ్చిన తర్వాత ట్రైన్ వచ్చినాక ఎక్కాలి కదా, మేము నడిచేటప్పుడు ఎక్కడానికి ఒక అలవాటు చేసుకుంటున్నాం. నడిచేటప్పుడు ఎక్కుతుంటే ఈ ప్యాడ్ దాడిపోయి నేను ఆ ట్రైన్కి 2 మధ్యన పడిపోయినా. రన్నింగ్ ట్రైన్ టు మల్కాజ్గిరి పడిపోయినా, ట్రైన్కి దాని మధ్యన పడిపోయినా. ఆల్మోస్ట్ నా కాళ్ళు కట్ అయిపోతాయి. ఎవరో సమ్వేర్ పర్సన్ వచ్చి స్టేషన్ నుంచి వచ్చి పట్టి లాగి బయట
తీసుకొచ్చినాక ఫస్ట్ అని కొట్టిండు, గట్టి కొట్టిండు. ఆయన టెన్షన్కి ఆయన కొట్టినా పర్లను కాపాడిని అనుకున్నాం. సో మనం కూడా ఈ స్త్రీని పక్కన తీసుకెళ్ళి చెంప మీదకి కొట్టి, నాలాగా బ్రతుకు, నేను లేకపోతే నీ బ్రతుకు ఏమైపోయేది అని చెప్తాం. కానీ నేను ఏమన్నాడు తెలుసా? ప్రభు, ఓ స్త్రీ ఎందుకు చేసినామని అడగలే. విమెన్, వేర్ ఆర్ ద అక్యూజర్స్ ఆఫ్ యూ? క్వశ్చన్. ఆమె తప్పు చేసిందా చేయలేదా? చేసింది. ఏమన్నాడు? స్త్రీ, నిన్ను దూషించి నిందించి ఖండించేవారు ఎక్కడ అన్నది. వెళ్ళిపోరయ్యా అంటే, సరే పో, నేనును నిన్ను ఖండించను, తీర్పు తీర్చను, వెళ్ళు. ఐ టోల్ యూ, ఫర్గివ్నెస్ డిస్ప్లేస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావు ఇతరులని, వాళ్ళకి నువ్వు శక్తి ఇచ్చినట్టు. నాకు తెలుసు ఇట్లే ఫెయిల్ అవుతావు నువ్వు, ఎప్పుడు నీ ముఖం ఫెయిల్ అవుతావు జీవితంలో అన్నావు అనుకో, యు ఆర్ డిగ్రేడింగ్ అండ్ కండెమింగ్. ఏం ప్రాబ్లం లేదు, నువ్వు ఫెయిల్ అయిన సబ్జెక్ట్లో ప్రాబ్లమే లేదు, జీవితంలో ఏం కాలేదు, దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్పినప్పుడు యు ఎంపవరింగ్ టువర్డ్స్ సక్సెస్. వెన్ యూ ఫర్గివ్ పీపుల్, యు ఆర్ డిస్ప్లేయింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ దట్ పర్సన్. The evidential proof of love is forgiveness. I'll tell you, the evidential proof అంటే ప్రేమకు సాక్ష్యం ఏంటో తెలుసా? ప్రేయర్ చేయడం కాదు, క్షమించడం. నువ్వు ఎవరైనా క్షమిస్తే దేవుని ప్రేమని వాళ్ళకి చూపిస్తాను. అందుకే యూ కెనాట్ ఫీల్ లవ్, యూ షుడ్ నో లవ్. ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు మనము దేవుడిని ప్రేమించినట్టు కూడా పట్టించుకో మనం. కానీ నువ్వు అనుకోకుండా నీకు అకౌంట్లో డబ్బులు వచ్చిన కష్టకాలంలో యూ డోంట్ ఫీల్, యు నో దేవుడు ఎంతో గొప్ప దేవుడు, అది వచ్చి నీకు అడిగిన అనుకో కష్టకాలంలో, దేవుడు చాలా ప్రేమిస్తుండంటే సరే అంటాం. కానీ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినావు, నీ కష్టం అక్కడ, బట్ యు ఆర్ బిన్ సెలెక్టెడ్, యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ 20,000 salary, దే గివ్ యూ 80,000 salary. యూ డోంట్ నీడ్ టు ఫీల్, యు నో గాడ్ ఈజ్ లవ్. వా వచ్చి చెప్తా, నీ ఇక్కడ ఎవరికి భయపడవు. ఇంకా టెస్టిమనీ, యు విల్ టేక్ ద మైక్. You don't have words, but words come out of you. I went for an interview. I'm desperately needing for a 20,000 job. There were a good big competition. I was not smart enough to get a job, but I went there. To my surprise, I was selected. Do you know what is my package? 80,000 per month. దేవుడు నిజంగా ఎంత ప్రేమిస్తాడు. Love is not feeling. You shouldn't feel. You should know. అందుకే తెలుసు, అందరి జీవితం తెలుసు దేవుడు ప్రేమించినట్లు. నేను ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చి ఎన్నిసార్లు క్షమించినాడు. క్వశ్చన్, దేవుడు మనని ప్రతిసారి క్షమించలేదా? నేను నీకు చూపిస్తాను. మీకు నేను సంథింగ్ ఇట్ హాస్ టు బ్లో అప్ యువర్ మైండ్. దేవుడు క్షమాపణ అనేది ఎప్పుడు కూడా ఒక ప్లాట్ఫామ్లో పెట్టాడు. ఎట్లా అంటే, ఇది అర్థమవుతుంది. గాడ్ నెవర్ బ్రాట్ ఎన్ ఏ ప్రొవిజన్ టు ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్, బట్ he made a platform to receive forgiveness. ఒక మాట చెప్పినాక అర్థమవుతుంది. బ్యాంకర్స్ ఏటీఎం మిషన్స్ దగ్గరికి వెళ్ళి అడుక్కోమని ఏటీఎం మిషన్స్ పెట్టలే. బ్యాంకర్స్ ఏటీఎం మిషన్ దగ్గర పోయి అడుక్కోనికే పెట్టలే, ఏటీఎం మిషన్ దగ్గర పోయి తీసుకోనికే పెట్టినారు. ఐ యామ్ టాకింగ్ సెన్స్. యూ డోంట్ గో టు ఏటీఎం మిషన్ సే గివ్ మీ, ప్లీజ్ గివ్ మీ. యూ డోంట్ నీడ్ టు బెగ్ అట్ ద ఏటీఎం మిషన్. ఏటీఎం మిషన్ దగ్గర అడుక్కోనికి ఏటీఎం మిషన్ పెట్టలే, ఏటీఎం మిషన్ దగ్గర పోయి తీసుకోనికే పెట్టినాడు. సో చాలా మందికి అర్థం కాంది, దేవుడు క్షమాపణ అడుగుమని చెప్పలే. పాత నిబంధన నేను చూపిస్తాను మీకు స్క్రిప్చర్స్ ప్రకారం. గో టు, నీకు ప్రతిరోజు నువ్వు ఎట్లా గెలవాలో చెప్తున్నా. సింపుల్గా గెలవాలా, సింపుల్గా. అంటే నువ్వు నడుచుకుంటూ పోనక్కర్లే, నువ్వు మంచిగా కార్లో కూర్చొని ఏసీ కార్లో పోవడం మంచిది, ఈజీగా పోతావు డెస్టినీకి. ఐఎమ్ టీచింగ్ ఏ రైట్ వే, హైయెస్ట్ ట్రూత్. ఓకే, గో టు. Again I'm telling, God never made a provision to ask for forgiveness. ప్రభా క్షమించు ప్రభా అట్లా పెట్టలేదు. మనకు అట్లా నేర్పించినారు. 1 John chapter number 1 and verse 9. మొదటి యోహాను 1:9. We don't ask for forgiveness. ఇది చాలా మందికి ఆన్లైన్లో కూడా కొంచెం తప్పుగా అనిపిస్తుంది, బట్ ఐ విల్ ప్రూవ్ ఇట్. నువ్వు దేవుని ప్రేమ, యూ డోంట్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్, వి రిసీవ్ ఫర్గివ్నెస్. మనకు నేర్పించారు కనుక మనకు ఆ జనరిక్ టాక్ చాలా మంచిగా అనిపిస్తుంది.
మన పాపములను మనము అడిగిన ఎడల, తెలుగు అందుకే ఇంగ్లీష్ కూడా చదవండి వచ్చిన రాకపోయినా, ఓకే. ఇఫ్ వి కన్ఫెస్ అంటే అక్నాలెడ్జ్. నువ్వు సపోజ్ ఒక పొరపాటు చేసావు అనుకో, మనకి ఇట్లా తండ్రి క్షమించు ప్రభా, క్షమించు 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 క్షమించు. వాడు మనసు ఎప్పుడు క్షమించండి, ఈ రోజా రేపా ఎల్లుడు తెలియదు మనకి, కన్ఫ్యూజన్. సో ఐ డిడ్ ఇట్. అక్నాలెడ్జ్మెంట్. కన్ఫెషన్ అంటే అక్నాలెడ్జ్. ఈ కాంటెక్స్లో ఒప్పుకుంటే అక్నాలెడ్జ్ చేసుకోవడం, తండ్రి నేను చేసినాను, ఈ తప్పు చేసినాను. సింపుల్, ఓకే. మనము పాపమును అడిగిన ఎడల కాదు, ఒప్పుకునే ఎడల. అంటే అక్నాలెడ్జ్, కరెక్ట్ మీనింగ్ తెలుగులో దొరక అక్నాలెడ్జ్. ఎస్ ఐ డిడ్ ఇట్, ఐఎమ్ సారీ, అంతే. ఆయన నమ్మదగిన నీతిమంతుడు కనుక ఆయన మన పాపలను క్షమించి దుర్నీతి పాపపరచును. గో టు సెకండ్ వర్స్, Hebrews 4:16. ఈ స్క్రిప్చర్ని మెడిటేట్ చేయండి. ప్రేయర్లో దేవుని దగ్గరికి వచ్చి ఇట్లా రావాలి. నువ్వు స్నానం చేసినా స్నానం చేసుకోకపోయినా, ఎంటికలకి పారాషూట్ ఆయిల్ ఉన్నా లేకపోయినా, ఫెయిర్ అండ్ ఉన్నా లేకపోయినా మాత్రం ఈ స్క్రిప్చర్ నీ స్పిరిట్లో ఉండాలా. లేకపోతే నువ్వు క్లీన్గా బట్టలు వేసుకొని వచ్చి కొంగేసుకొచ్చేంత మాత్రం దట్ డజంట్ మేక్ యూ టు హెవెన్. టు గో టు హెవెన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. ఎనీ మ్యాన్ కమ్స్ టు గాడ్ మస్ట్ బిలీవ్. విశ్వాసం లేకుండా దేవుని ఎదుకు వచ్చినా అసాధ్యం. ఫెయిత్తోనే రావాలి దేవునిది. అందుకే వాళ్ళు దించినప్పుడు ఓ మీ విశ్వాసము మిమ్మల్ని స్వస్థపరచును గాక అన్నాడు. వాళ్ళ విశ్వాసం చూసినాడు. గాడ్ సీస్ యువర్ ఫెయిత్. ఓకే, వాట్ ఈస్ ఫెయిత్ అంటే సింపుల్, మ్యాన్స్ స్పిరిట్ రెస్పాండింగ్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం. నేను ఒక ఆమె చెప్పినాను, కమ్యూనిటీ తీసుకో, నేను స్నానం చేసుకోలేను, సబ్బు పూసుకోను, మురికి ఉంది నాకు. We don't use soap to, we don't clean soap and use, we use soap to clean. We don't clean soap to use, we use soap to clean. సబ్బుని శుభ్రం చేసి మనం పూసుకోము, సబ్బును పూసుకునే ద్వారా శుభ్రం అవుతాం. సో మనము స్నానం చేసుకోకపోతే కమ్యూనిటీకి దానికి ఏం లేదు, ఎందుకంటే అది న్యాచురల్ థింగ్, ఇది స్పిరిచువల్ థింగ్. ఓకే, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృపను పొందినట్లు ధైర్యముతో కృపాశ్రమకు ఎదురావాలా. నువ్వు యేసునామములో పోయేటప్పుడు ఫస్ట్ నువ్వు పోయేటప్పుడు సపోజ్ నీలో తప్పులు ఏం లేవనుకో, నీకు ధైర్యం ఉంటుంది. తప్పులుంటే నీకు ధైర్యం ఉండదు. నీకు తప్పులున్నా తప్పు లేకపోయినా ధైర్యం ఏంటో తెలుసా? నీ మంచితనం కాదు, చాటి కాదు, రక్తం. సపోజ్ ఈయన దేవుడు, నాలో ఒక పొరపాటు జరిగింది, తండ్రి నీకు వందనాలు ప్రభా యేసుక్రీస్తు నామములో అని భయపడినక్కర్లే. అట్లని చెప్పి అందరు దాన ధర్మం నుంచి వచ్చినాక తండ్రి యేసునామం అని చెప్పనక్కలే. రెండిట్లో నేను ఫెయిలే. నాకు ఎందుకు ధైర్యం తెలుసా? తండ్రి దగ్గర రావడానికి తన కొడుకు రక్తం. ఆ రక్తం నా కోసం కార్చబడది. నా పొరపాట్లు, నా బలహీనతలు, నా బలం పక్కన పెట్టి నేను రక్తంని బట్టి రావాలా. అందుకోసం చాలా మంది పొరపాట్లు ఉంటలే వాళ్ళు దేవుని దగ్గర రానికి భయపడతారు. ఏమైనా గొప్ప పని చేస్తే ధైర్యంగా వస్తారు. ఇన్ టూ వే యు ఆర్ డిస్క్వాలిఫైడ్. ప్రతిసారి వచ్చినప్పుడు నీకు యాక్సెస్ ఎందుకు పరలోకానికి? రక్తమే. ఆ రోజుల్లో ప్రధాన యాజకుడికి గజ్జలు కట్టేటోళ్ళు, కట్టేసి అతను సంవత్సరానికి ఒకసారి అందరి కొరకు ఆ రక్తం తీసుకొని, జంతువులు తీసుకొని లోపలికి పోయేటోడు, తాడు కట్టేటోడు. ఆయన లోపలికి పోయి పరిశుద్ధ స్థలంలో అది అప్పగించేటోడు. ఒకవేళ ఆ సార్ కానీ శబ్దం రాలేదనుకో, నాక్డౌన్ అక్కడ పాపాల కోసం అతను తాడుతో గుంజాలి, లోపలికి పోలేరు ఎవరు లోపలికి పోయారు అనుకో వాళ్ళు అవుట్. అందుకోసమే వాళ్ళు చాలాసేపు శబ్దం రాలేదనుకో గజ్జలకి, లోపల సార్ చనిపోయాడు యాజకుడు అని చెప్పి తాడు పెట్టి లాగేటోడు, నడుముకు తాడు కట్టేవాళ్ళు. అటువంటి స్థలంకి దేవుని దగ్గరికి మనం పోవడానికి కొడుకు రక్తం. అందుకే గనుక మనము కనికరింపబడి, కనికరం అడగాలన్నా కనికరింపబడా. ఇంగ్లీష్లో లెట్ us therefore come boldly. ఎందుకు బోల్డ్గా పోతావు తెలుసా? నీ మంచితనం కాదు అట్లని చెప్పి నువ్వు భయంతో పోనక్కలి, చెడ్డతనంతో, నువ్వు ఏమున్నా కానీ, నీ బలహీనతలున్నా బలమున్నా కానీ ఎందుకు పోతావు ధైర్యంగా అంటే కొడుకు రక్తం. కనుక let us come boldly to the throne of grace that we may ask for mercy. Not read, ask for mercy or obtain mercy. You should know what is obtaining. తల్లి నేర్పిస్తే పిల్లలకి 3 లైన్లు ఉంటారు పొద్దున స్కూల్ బయట, మమ్మీ 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 టిఫిన్, ఎవరి టిఫిన్ వాళ్ళు తీసుకోవాలి, కట్టేసి పెడుతుంది. ఎవ్రీబడి టేక్ దేర్ టిఫిన్ అండ్ గెట్. సో వీ డోంట్ ఆస్క్ ఫర్ మర్సీ. ఇది చిన్నపిల్లలకు కాదు, ఇది పెద్దోళ్ళకి, ఎదిగిన వాళ్ళకి. ఫాదర్ ఐ థ్యాంక్ యూ, ఐ కమ్ ఇన్ జీసస్ నేమ్, ఐ ఒబ్టైన్ యువర్ మర్సీ. ఆ రోజు కనికరం తీసుకుంటేలే ఏదైనా నిన్ను తప్పు వచ్చి దాన్ని చంపాలనుకుందనుకో, యాక్సిడెంట్కో, ఆ దయతో నువ్వు బయటపడిపోతావు.
ప్రతిరోజు దయ ఉంటుంది. నువ్వు గవర్నమెంట్ ఆఫీస్లో పోతే ప్రతిరోజు ఆ చైర్ దగ్గర లంచం ఇస్తేనే పని జరుగుతుంది. దట్స్ కాల్డ్ అ కరప్టెడ్ సీట్. And this is called a gracious, merciful seat. Anybody who comes to that seat in Jesus' name, they will obtain mercy. అందుకే మనం బ్రతుకున్నాం ఈ రోజు వరకు. అందుకే మనం హెల్మెట్ వేసుకున్నందుకు, వేడి నీళ్ళు తాగినందుకు, మంచి టాబ్లెట్ వేసుకున్నందుకు ఆరోగ్యంతో బ్రతకలేం. ప్రతిరోజు యేసు నామంలో అని ఆయన థ్రోన్ దగ్గరికి రాగానే అక్కడ మర్సీ ఉంది. ఒక కరప్షన్ దగ్గర పోతే కంపల్సరీ కరప్షన్ పెట్టాలా, పైసలు పెట్టాలి. ఇక్కడ రాగానే ఎగ్జాక్ట్ రాగానే మనకి దయ వస్తుంది. అది అడగనక్కర్లే, స్వీకరించుకోవాలి. అందుకే యూ హ్యావ్ టు అడాప్ట్ ద లాంగ్వేజ్. తండ్రి యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వస్తుంటుండగా నాకు కనికరించు ప్రభా, నన్ను కనికరించు ప్రభా, నేను సినిమా చూసిన మాట్లాడనక్కర్లే. ఎట్లా నన్ను కనికరించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నన్ను చెప్పనక్కర్లే. తండ్రి నీ కనికరమును నేను స్వీకరించిన. ఒబ్టైన్. We don't need to ask. I told you, forgiveness, God didn't set a platform to ask. God set a platform to receive. In the New Testament. ఆ పాత నిబంధనలు ప్రతి ఒక్క గొర్రెను కోసేవాళ్ళు క్షమాపణ అంటారు. కొత్తలో ఒకటేసారి తన రక్తం గార్చినాడు. ఆ రక్తం ద్వారా నీవు రేపు చేసే తప్పులకు అయితే నువ్వు తప్పులు చేయవచ్చా? చేయకుండా నువ్వు నీకు నీ సిస్టమ్. ఎందుకంటే నువ్వు ఒక వ్యక్తి ప్రేమ తెలిస్తేలే చేయవు. నువ్వు ఒక వ్యక్తి నిన్ను ప్రేమిస్తుండు చేస్తానుకో, ఎన్నిసార్లు చేసినా క్షమిస్తాడంటే లాస్ట్కి నువ్వు చేయబుద్ధి కాదు నీకు. రచ్చి నా కోసం బ్రతుకుతున్నాడు కదా, అతనికి ఇష్టం నేను చేయనంటారు. ఇట్ ఎంపవర్స్ యూ. అందుకే మేరీ మ్యాగ్దలిన్ ఒక వేశ్య ఉండి గొప్ప డిసైపుల్ అయింది. అంతకన్నా గొప్ప డిసైపుల్ యేసుప్రభుకు లేకుండే. ఎందుకంటే శ్మశాన వాటికకి పొద్దున 4 o'clock మధ్యాహ్నం పోయి మనం ఒక్కలం ఎర్లీ మార్నింగ్ పోయి మేమే సార్ దూత అనుకొని, సార్ ప్లీజ్ మా ప్రభుని ఇచ్చేవా, ఎత్తుకెళ్ళిపోతా. ఒక లేడీ ఒక డెడ్ బాడీని ఎత్తుకపోగలుగుతుందా? పొద్దున శిష్యుల కన్నా ముందు వచ్చేసి ఆమె ప్రభుని చూసి పోయి చెప్పేసి వచ్చి నా ప్రభుని ఇచ్చి నేను ఎత్తుకెళ్ళిపోతా. ఒక లేడీ. మనం చెప్తారు మనం క్షమాపణ. నీకు తెలుసా నువ్వు క్షమించబడని తెలిసే ప్రేమిస్తావు దేవుణ్ణి. నువ్వు ఇతరులు నీకు క్షమిస్తే తెలిసి వాళ్ళని ప్రేమిస్తావు. బికాస్ ఐ టోల్డ్ యూ ఫర్గివ్నెస్ ఈజ్ డిస్ప్లేస్ ద పవర్ ఆఫ్ గాడ్. క్షమించేది దేవుని యొక్క శక్తిని కనపరుస్తుంది. చూడు, గనుక మనము కనికరించబడి సముచితమైన సహాయం కొరకు కృపను పొందినట్లు ధైర్యముతో కృపాసనం మీద దగ్గర వస్తాం. ఫస్ట్ ఏంటంటే కనికరించబడతాం. నువ్వు రాగానే అడగన, తండ్రి నీకు వందనాలు ప్రభా, యేసునామం నీ ఎదురుకు వచ్చి ఉంటుండగా నేను కనికరించబడి. నువ్వు ఆ సీట్లో కూర్చున్నావు, అక్కడ కనికరం ఉంది. మొత్తం కనికరం అంటే నీకు శిక్షకు అర్హుడవు ఈరోజు తప్పు, కానీ అది తీసేస్తుంది. మర్సీ. సో వెన్ ఎ పర్సన్ గోస్ బిఫోర్ ద మర్సీ పిటిషన్ బిఫోర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నేను ఉరిశిక్ష నాకు, కానీ లాస్ట్కి ఏమని చెప్తారు సార్, సుప్రీంకోర్టు, హైకోర్టు అంతా జ్యూరిడిక్షన్, లా, కాన్స్టిట్యూషన్ మొత్తం చెప్తుంది దిస్ మ్యాన్ షుడ్ బి హ్యాంగ్, దిస్ సెంటెన్స్ టు డెత్. బట్ వెన్ ఐ కమ్ బిఫోర్ అ ప్రెసిడెంట్ సేస్ బతికిపో. దట్స్ కాల్డ్ మర్సీ పిటిషన్. లాస్ట్కి వేస్తారు. అందుకే తెలుసా అజ్మల్ కసబ్ని జైల్లో వేసినప్పుడు లోపల ఎందుకు పెట్టారు తెలుసా? ఆ టైంలో అబ్దుల్ కలాం ఉండే. అబ్దుల్ కలాం ముందు ఎంత చెడ్డోడు పోయినా కానీ అతన్ని క్షమిస్తాడు. The people know the law. This guy taken before the mercy petition before Abdul Kalam ఎవరైనా క్షమిస్తాడు, ఎంత తప్పైనా క్షమిస్తాడు. బతుకు అన్నానుకో సుప్రీంకోర్టు ఇండియా మొత్తం ఒప్పుకోవాలి. సో అది లోపల పెట్టి ఆయన 10 years అయిపోయినాక పట్టుకొచ్చి వేసేసారు. మోసీ అంటే ఏంటి తెలుసా? ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. మోసీ అంటేలే నీ మీద వచ్చే ఉగ్రత, నువ్వు చేసిన పొరపాటు కోసం దాన్ని తీసేస్తుంది. ఆయన దగ్గర ఆయన కూర్చునేదే ఆ దయా సింహాసనం పైన. ఆ దయా సింహాసనం పైన నువ్వు నీ పొరపాట్లు ఆయన క్షమించలేనంత గొప్పవి కావు. యువర్ సిన్స్, యువర్ మిస్టేక్స్ ఆర్ నాట్ యాజ్ పవర్ఫుల్ యాజ్ టు స్టాప్ ద విల్ ఆఫ్ గాడ్. ఈజ్ సో మర్సీఫుల్. అందుకే ఆయన ఎక్కడ కూర్చున్నాడు? మర్సీ సీట్లో కూర్చున్నాడు. దట్ వి మే ఒబ్టైన్ మర్సీ, ఫైండ్ గ్రేస్ టు బి హెల్ప్. ఆ రోజు కోసం నువ్వు కృపను పొందుకోవాలా. కృప ఉంది, పొందుకోవాలా. తండ్రి నీ కనికరం స్వీకరించిన నేడు నాకు సహాయం కొరకు, ఏ సహాయం కోసమైనా నీ కృపను పొందుకుంటా. కృప ఏంటి తెలుసా? 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి ఇచ్చింది. కృప ఏంటి తెలుసా? నీళ్ళు ద్రాక్షరసంగా మార్చింది. కృప ఏంటి తెలుసా? బట్టలు ముట్టుకుంటే 12 సంవత్సరాలు అనారోగ్యం వెళ్ళిపోయింది. కృప ఏంటి తెలుసా? చేప నోట్లోకి వెళ్ళి పైసలు వచ్చి బిల్ పే చేసాడు. ఆ కృప ఈ రోజుకి నేను స్వీకరిస్తున్నా. అన్న తర్వాత నీ లోపల కృప ఉంటుంది. లోపల కృప అంటే ఫేవర్, ఎంపవర్మెంట్ ఉన్న తర్వాత నువ్వు ఎక్కడికైనా పోయినావు అనుకో, నేను క్వశ్చన్ అడుగుతారు, వీళ్ళని క్వశ్చన్ అడిగి నీకు జాబ్ వస్తుంది.
అప్పుడు నువ్వు కాలర్ ఎగరనట్లకలే దేవుడిదని చెప్పాలా. హౌ డిడ్ యు గెట్ ఎ జాబ్? గాడ్స్ గ్రేస్. సమయంలో ఉచితమైన సహాయము కొరకు కృపను పొందుటకు ధైర్యంగా రావాలి. ఓకే, సో వి ఒబ్టైన్, వి డోంట్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్. థర్డ్ వర్స్, Colossians 3:13. Colossians 3:13. ఎవడైనను తనకు హాని చేశానని ఒకరిని ఎవడైనా తనకు హాని చేశానని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగును మీరును క్షమించుడి. పాత నిబంధన ఏముంది? మనం క్షమిస్తే ప్రభు క్షమిస్తాడు. కొత్త నిబంధన ఏముంది? దేవుడు నిన్ను క్షమించుడు కనుక ఇతరులను క్షమించు. క్లియర్? పాత నిబంధన మా అపరాధములను మేము ఇతరుల అపరాధములను క్షమించిన ప్రకారము మమ్మల్ని క్షమించండి. మీనింగ్ ఏంది? మేము క్షమించకపోతే నువ్వు క్షమించావు. దట్స్ వాజ్ ద టీచింగ్, దట్ వాజ్ అ లా, దట్ వాజ్ బీన్ టాట్. అది ఇప్పుడు లేదు. కొత్త తెలుసా? ఇక్కడ ఏమన్నా చూడు, ఫర్ బేరింగ్ వన్ అనదర్ అండ్ ఫర్ గివింగ్ వన్ అనదర్ ఇఫ్ ఎనీ మ్యాన్ హ్యాస్ అ క్వారల్ అగైన్స్ ఎనీ, ఈవెన్ యాజ్ క్రైస్ట్ ఫర్గేవ్ పాస్ట్ టెన్సా ప్రెజెంట్ టెన్సా? క్షమించేసిండు కనుక నువ్వు కూడా క్షమించరాదు ఇతరులని. కాదు, ఒక్కసారి కాదు, 10 సార్లు చేసినాడు. ఓకే, ఎన్నిసార్లు దేవుడు క్షమిస్తున్నాడు? నేను అన్ని క్షమించండు కదా. రేపు పొరపాటుని క్షమించండు, నిన్నడు క్షమించండు, ఈరోజు క్షమించండు తన కొడుకు రక్తం ద్వారా. మరి నువ్వు కూడా క్షమించవచ్చు ఇతరులని. ఎప్పుడు గుర్తుపెట్టుకుని నేను ఎందుకు క్షమించాలా వీళ్ళని అని వచ్చినప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలా, నువ్వు దేవుని క్షమాపణ పొందుకును. పాత నిబంధన అంటే నేను క్షమిస్తే నన్ను క్షమిస్తాడు. కొత్త నిబంధనలో నన్ను క్షమించండు కనుక నేను క్షమిస్తున్నాను. How God sees. Paul had a revelation. 2 Corinthians chapter number 5 and verse 19. 5:19. అదేమనగా దేవుడు వారి అంటే అన్యులు, యేసుప్రభుని ఎరగని వారిని వారు అంటుండే అక్కడ పాల్. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపినా మోపలేదా? దేవుడు పరలోక బయట ఉన్నటువంటి అన్యులనే వాళ్ళ మీద పాపమే మోపలే. ఆ పాపం ఎవరి మీద మోపినాడు? యేసుప్రభు మీద మోపినాడు. వారి మీదనే మోపుతలేడు. సపోజ్ వీళ్ళందరూ విశ్వాసులు, వీళ్ళందరూ అన్యులు అనుకో, దేవుడు మన బిడ్డలుగా చేసుకుంటూ వీరు చూసి వీరు పాపాత్కులు అనట్లేదు, వీళ్ళ పాపము నా కొడుకు మీద వేసిన అని చెప్తున్నాడు. సో ప్రపంచం వారి పాపములనే వారి మీద మోపకపోతే మన ఇట్లా పాపాత్కులు అంటాడు దేవుడు. సో డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్ టు ఫర్గివ్ యూ, God forgave you. చూడేముంది? And to wait that God was in Christ reconciling the world unto himself, not imputing their trespass unto them, and hath committed unto us. So వారి పాపములు వారి అపరాధములను వారి మీద మోపక, ఎవరి మీద మోపాడు? కొడుకు మీద మోపిండు. అందుకే తండ్రి కట్టినాక ఫీజు కొడుకు కట్టినాక ఫీజు. సపోజ్ నేను తండ్రిని కట్టిన కొడుకు ఫీజు కట్టినాక నా కొడుకు కట్టినట్టే చూస్తాను నేను. I went and paid my boy's fee. So when I look that my boy already paid. Am I right? If my boy says I didn't pay, that's a stupidity, ignorance. So దేవుడు ప్రపంచం వారి పాపములను చూసి ఎందుకంటే అలా పాపం తీసి యేసుప్రభు మీద వేశాడు. Hebrews 10:17. అంటే మరి మనం క్షమించకపోతే దేవుడు క్షమించేసిండు, మరి క్షమించొద్దా? క్షమించాలి. క్షమించకపోతే ఇతరులు ఏమైతే చూపిస్తాను, భయంకరమైనది. వారి పాపములను వారి అతిక్రమను ఇక్కడ ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభు చెప్పాను అని లేదు. ప్రెజెంట్ యాక్టివ్. వారి పాపములను వారి అతిక్రమములను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను. బికాజ్ యు ఆర్ ఫర్గివెన్. క్వశ్చన్ ఇప్పుడు అంటారు మళ్ళీ, అయితే నేను ఇతరులను క్షమించకే నా పాపమును దేవుడు క్షమిస్తాడని ఉంది. మరి ఇతరుల్ని క్షమించకపోతే కూడా క్షమించేసేయండు. మరి క్షమించాలా క్షమించొద్దా? క్షమించకపోతే ఏం జరుగుతుందో భయంకరమైన చూపించి క్లోజ్ చేస్తాం. గో టు 1 John 2. నువ్వు దేవుడు క్షమించనికే నువ్వు క్షమించొద్దు మనుషులని. దేవుడు నిన్ను క్షమించాడు కొత్త నిబంధనలో. నువ్వెందుకు క్షమించాలంటే నువ్వు క్షమించకపోతే ప్రాబ్లం నీకే. 9th verse. ఇది మనం ఇక్కడ నుంచి సీరియస్ బిజినెస్. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, వెలుగు అంటే వాక్య జ్ఞానంలో ప్రత్యక్షతలో
ప్రాస్పెరిటీ మనం చెప్పుకొనొచ్చు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. దేవుడు క్షమించిన వ్యక్తిని, ఈ వ్యక్తిని క్షమించిండు, కానీ ఆ వ్యక్తి మాత్రము బాండేజ్లో ఉంటున్నాడు. 11th verse, 10th verse. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. అభ్యంతరం అనేది వస్తా లోపల ఏం కండెమినేషన్ లేదు, ఫేత్ పనిచేస్తుంటుంది అతని. దేవుడు క్షమించిన అతని, కానీ తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో, వెలుగులంటే వెలుగంటే లైట్. ఈ నోస్ ఎవ్రీథింగ్, ఈ నోస్ ద డైరెక్షన్, ఈ నోస్ వాట్ టు డూ, ఈ నో టు హౌ టు ఫేస్ ద ఛాలెంజ్, అన్నీ తెలుసు అతను. వెలుగు అంటే సపోజ్ ఒక రూమ్లో వెలుగు ఉంది, వెలుగు లేకపోతే చీకటి, కాము తినరు, కాము ఉంటారు లైట్ వచ్చేంతవరకు. లైట్ రాగానే అర్థమవుతుంది ఏది ఎక్కడ ఉందో, డైనింగ్ టేబుల్ ఎక్కడుంది, వాష్ ఏరియా ఎక్కడుంది, ఫుడ్ ఎక్కడుంది, అల్మార్ అంతా తెలుస్తుంది. సో వెన్ ద లైట్ కమ్స్ యు నో టు వాట్ టు డూ. సో చీకట్లు ఉంటే ఏం తెలియదు, అన్నీ ఉన్నాయి కానీ ఏం తెలియదు, అన్నీ ఉన్నాయి కానీ ఏం తెలియదు, అన్నీ ఉన్నాయి కానీ అనుభవించలేవు. ఓకే, సో తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు. అందుకని ఎందుకంటే ఈ మధ్య అర్థం కావట్లేదు నాకు అంటారు, నాకు అసలు ఈ రోగం అసలు అర్థమే కావట్లే అంటారు. యువర్ ఇన్ డార్క్నెస్, you in darkness. People say I don't understand this problem. అది చీకటిలోనే ఉంటాం. నీకు తెలుసా, చీకటి ఉంటే లైట్ వచ్చేంత వరకు ఏం చేయలేం మనం. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. 11th verse ఎంత భయంకరం చూడండి. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకట్లో నడుచుచున్నాడు. నడవడం అంటే ఈజ్ నాట్ లిటిల్ టాకింగ్. చీకట్లో ఉద్యోగము, ఎంప్లాయ్మెంట్, ఆరోగ్యము, నెమ్మది, సమాధానం, డబ్బులు, ఇల్లు, కారు, బంగ్లా, అంత జీవితం అంతా చీకట్లో అంటే కన్ఫ్యూజన్. చెప్పాలి, మీకు గుర్తుపెట్టుకోండి, మనం కష్టపడి పైకి రావద్దు మన జ్ఞానంతో. ఆ వ్యక్తి ఎంత కష్టపడితే పారాలిసిస్ పోయింది, నీ పాపము క్షమించబడినప్పుడు ఈ వాస్ హీల్డ్. మనం ఏం తప్పు చేయలేదు, మన ఎవరు బాధ పెట్టినారు, మోసపరిచినారు, మన ప్రతిరోజు ఎవరిని రాగానే మన ఎవరో ఒక మాట అంటారు, మనని మన అంటారు, అనడానికి ఆస్కారం ఉంటుంది. దాంతో నువ్వు ఓవర్కమ్ కావాలా, నీ ఇల్లు మంచిగా నీకు ఇల్లంటే. అదర్వైజ్ వెన్ యూ హార్బర్ బిటర్నెస్ ఇట్ విల్ రాట్ యువర్ బోన్స్, యూ లూజ్ యువర్ పీస్, jealousy, pride, you will not have proper sleep, so your body mechanism disturbs, an enemy takes over, your aging starts speedily. అందుకోసం చాలా కాస్ట్లీ, మెయింటైన్ చేయలేము ఇవన్నీ. మనం ఇవన్నీ బెంజ్, ఆడిలా కాదు, చాలా కాస్ట్లీవి. ఈర్ష, అసూయ, కుళ్ళు, ద్వేషం, వీటన్నిటికీ ఎవరు అసలు కారణం? క్షమించలేని తత్వం. యు హావ్ టు లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. ఆమెను చూస్తే అస్సలు నాకు అంటారు, అట్లా ఏం పెట్టొద్దు. ఆమెను చూస్తేనే నాకు, ఆమె ఒక్క ఆమెతో నువ్వు ఇల్లు మొత్తం అందులో ఉంటావు. యూ హ్యావ్, నీకు తెలుసా, ఇన్హెరిటెన్స్ ఉంది, స్వాస్థ్యం. నీకు చెప్పాలా, అరే ప్రేమతో బతుకుదాం అబ్బా, విల్ ఇన్హెరిట్ ఎవ్రీథింగ్, ఐ విల్ షో యూ హౌ ఇట్ హ్యాపెన్స్. వెరీ కాస్ట్లీ, ఐమ్ టెలింగ్ యూ. నేను చూసిన, చాలా కాస్ట్లీ. నిద్ర పట్టదు, 2 o'clock టాయిలెట్కి లెగుస్తావు, నీకు మత్తయి వార్త 6:33 కొడుతుంది. బాబు వాడికే దేవుడు 2వ కారు ఇచ్చిండు. బెటర్ చెక్ ఇట్ అప్ యువర్ స్పిరిచువల్ సిక్నెస్. యూ మే బి హ్యావింగ్ మస్కులర్, you may have an eloquent speech, you may be IPS or IAS officer, a talented person drawing a great salary, but you have a spiritual sickness, better check it up. వద్దు, నిజం వాళ్ళు మనకు తప్పు చేశారు, వాళ్ళు బాధ పెట్టి మన వెనకాల మాట్లాడినారు. క్వశ్చన్ చెప్తాను, ఎవరు మన వెనకాల మాట్లాడతాం, సంతోషం కాదా? పీపుల్ టాకింగ్ బిహైండ్ us, ఈజ్ ఇట్ ఎ జాయ్, గుడ్ థింగ్? బాధ ఉంటుంది మనకి, వాళ్ళకు కూడా బాధ ఉంటుంది నువ్వు మాట్లాడితే, ఉండదా? యూ ఎక్స్పెక్ట్ పీపుల్ నాట్ టు టాక్ బ్యాడ్ అబౌట్ యూ, యూ ఎక్స్పెక్ట్ గాడ్ టు ఫర్గివ్. ఇప్పుడు దేవుడు, తండ్రి యేసునామమున నీకు వందనాలు, ఈ తప్పు చేసినా నెక్స్ట్ ఇయర్ క్షమించు, లేదా నెక్స్ట్ వారం అంటామా? అప్పుడే అనుకుంటావా? యూ ఎక్స్పెక్ట్ ఫర్గివ్నెస్ ఇమీడియట్లీ. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ టు ఫర్గివ్ యువర్ బ్రదర్ ఇన్ హూ కమిట్స్ ఎ మిస్టేక్? వై డు యూ హార్బర్ ఫర్ 1 week, 1 year, 10 years? You receive immediately. That's what he said. Hubert Angel Son said, the greatest problem in Christianity is Christians instantaneously they receive forgiveness from God, but they delay in forgiving people. ఇది ఒక్కటి జయించాలా మనం.
అన్నిటికీ కారణం ఇదే. అప్పుడు ఏంటంటే నీ లోపల దేవుని పవర్, శక్తి పనిచేస్తుంది. దేనికోసం? హీలింగ్కి, పైసలకి, బంగారంకి, ఇంటికి, మినిస్ట్రీకి, అన్నిటికీ ద పవర్ ఆఫ్ గాడ్ స్టార్ట్స్ వర్క్ త్రూ యూ. అందుకే వాక్ ఇన్ లవ్. చూడు, తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచుచున్నాడు. చీకటి అతని కనుల నుండి గుడ్డితనము కలగజేసను గనుక తను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. అతనికి. 2 scriptures. Acts chapter number 26. Acts 26, 18, 17, 18, 19. Acts 26. 2 scriptures are close. పాల్కి చెప్తున్నాడు, అపోస్తలుడైన పాల్కి, ఈ ప్లీజ్ అర్థం కావాలి, ఇది సంథింగ్ $1 million టు మీ. నీవు లేచి, అపోస్తలుడైన పాల్ చెప్తున్నాడు ఆన్ ద వే టు డమాస్కస్లో కన్వర్షన్ అయినాక, నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నేను కాపాడేదాన్ని. దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు పాల్, నేను కాపాడుతా నిన్ను. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన హాని కలగకుండా నేను కాపాడేదను. 18th verse. వారు చీకటిలో నుండి వెలుగులోనికి. చీకటికి వెళ్ళి వెలుగు ఎట్లా వస్తుంది? ఇంట్లో పోతే స్విచ్ చేస్తే వెలుగు వస్తుంది. ఆత్మీయ చీకటి ఎట్లా వస్తుంది? రెవల్యూషన్. నీకు లోపల ఉండాలా, నీకు రెవల్యూషన్. అరే అవును కదా, నేను ఒకరికి క్షమిస్తే వెలుగులో నడుస్తా, అన్నీ వస్తాయి నాకు. ఒకరికి క్షమించకపోతే తప్పు వాళ్ళది నీళ్ళది కాదు. తప్పు వాళ్ళదైనా తప్పు నీదైనా కానీ నువ్వు క్షమించాలి. ఎందుకంటే నువ్వు వెలుగులు నడవడానికి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి, సాతాను అధికారంలో కూడా స్వాస్థ్యం ఉంటుంది. తల్లిదండ్రుల అధికారంలో స్వాస్థ్యం ఉంటుంది. ఆరోగ్యం, క్షేమత, భద్రత, కారు, బంగ్లా, చదువు అంత తల్లిదండ్రులు ఇస్తారు. సాతాను ఏమి తెలుసా? దరిద్రత, క్యాన్సర్, ఎయిడ్స్, బాధ, వేదన, చింత, గొడవలు, పోట్లాటలు, ఇవన్నీ అపవాదిస్తుంది. ఓకే, దాని గురించి సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందు విశ్వాసము చేత పాపక్షమాపణను, నా అందు విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వాళ్ళు స్వాస్థ్యమును పొందినట్లు. పాపక్షమాపణ పొందుకోమన్నాడా, అడుగుమన్నాడా? Read that. To open their eyes and turn from the darkness to the light and from the power of Satan unto God, that they may receive forgiveness or ask forgiveness. New Testament. ప్రభా క్షమించు, నేను క్షమాపణను పొందుకున్నాను ప్రభా. God will not forgive you, God forgave you. But if you don't forgive others, God though forgave you, but still you live in the darkness. Darkness as an inheritance. Light as an inheritance, joy, peace, happiness, honor, riches, might. That's a inheritance. తల్లిదండ్రుల నుంచి మనకు స్వాస్థ్యం వస్తుంది. స్వాస్థ్యం కోసము అడగొద్దు, పుడితేనే మనకు వస్తుంది. సపోజ్ తల్లిదండ్రులకి పిల్లలు పుడితే ఆ పిల్లలు ఏం అడగొద్దు, వాళ్ళు పొందుకోరు. దాన్ని స్వాస్థ్యం అంటారు. సో వెలుగు స్వాస్థ్యం ఉంది, చీకటి స్వాస్థ్యం తెలుసా? వెన్ యూ డ్వెల్ ఇన్ అన్ఫర్గివ్నెస్, యూ డ్వెల్ ఇన్ డార్క్నెస్. వెన్ యూ డ్వెల్ ఇన్ డార్క్నెస్, దెన్ యూ హావ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ డార్క్నెస్, పావర్టీ, పెయిన్, షేమ్, అగనీ, సిక్నెస్, అవన్నీ కూడా చీకటి యొక్క స్వాస్థ్యం. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. వారి చీకటి నుండి వెలుగులోనికి సాతాను అధికారం దేవుని వైపునకు తిరిగి నా యందు విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము, చీకటి నుండి స్వాస్థ్యం రాదు, పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదని చెప్పి 19th verse. కాబట్టి ఓకే, దిస్ క్లోజ్. Go to this scripture. Luke 7 and verse 41. Luke 7:41. Luke 7:41. ఒక కథ చెప్పిండు యేసు ప్రభు. ఒక వ్యక్తి దగ్గరికి ఇద్దరు అప్పు తీసుకుంటారు. ఒక వ్యక్తి $50, ఒక వ్యక్తి $500. అయితే ఆ వ్యక్తి ఆ $50 వ్యక్తిని క్షమిస్తాడు, నువ్వు కట్టనక్కర్లే, నువ్వు 500 కట్టనక్కర్లే అని చెప్తాడు. ఆ చెప్పుకుంటే ఒక కథ ఏమంటుంటే, ఇందులో ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు ఆ వ్యక్తిని? సపోజ్ ఇతను $50 ఇవ్వాలి, నేను క్షమించిన. ఇతను $500 నేను క్షమించిన. ఇద్దరిలో ఎవరు నన్ను ఎక్కువ ప్రేమిస్తారని అడుగుతాడు. ఆబ్వియస్గా ఎక్కువ క్షమించబడ్డ వ్యక్తి. అయితే చూడు, అప్పుడు యేసు అతనితో ఒక అప్పులిచ్చు షావుకారు యొద్ద ఇద్దరు రుణస్థులు ఉండిరి. వారిలో ఒకడు 500 దేనారములు, మరి ఒక్కడు 50 దేనారములు రుణపడి ఉండెను. ఒకడు 500 ఇవ్వాలా షావుకారికి, ఒకడు $50 ఇవ్వాలా. 42nd verse. ఆ రుణమును వారు తిరిగి తీర్చుటకు వారి దగ్గర ఏమీ లేనందున అతడు వారి ఇద్దరిని క్షమించెను.
50ని క్షమించిండు, 500. ఎట్లా 50, 500 అంటే రూపాయలు గుర్తుపెట్టుకోకండి. చిన్న పాపం, పెద్ద పాపం. మనం చిన్న రోజు చేస్తుంటాం, ఎవరు పాపాత్ కూడా అంటాం. అట్లా అనొద్దు, నేను ఎవరిని అనొద్దు. మనం చేతనైతే పోయి చెప్పాలి, తప్పు, ఇది కరెక్ట్, ప్రేయర్ చేయాలి, అంతే. ఓకే. సో ఆ రుణమును వారు తిరిగి తీర్చుటకు వారి దగ్గర ఏమీ లేనందున అతడు వారిని ఇద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించు అని చెప్పాను అని అడుగగా 43rd verse, సీమోన్ పేతురు అంటున్నాడు, అయ్యా, అతడు ఎవరిని ఎక్కువగా క్షమించనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించితివి అని అతను చెప్పాను. 47. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగానే ప్రేమించను. నీకు తెలుసా, నువ్వు ఇతరులను క్షమించుతున్నావు అనుకో, నువ్వు దేవుని ప్రేమను కనపరుస్తున్నావు. దేవుని ప్రేమను ఒకడు ఎట్లా కనపరచు తెలుసా? దేవుడు నీకు వచ్చి, కుమారి నేను ప్రేమిస్తున్నాను చెప్పాడు. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నీకు మైండ్ బ్లోయింగ్గా ఉద్యోగం వస్తుంది. అనుకోకుండా నీకు సమ్వేర్ మనీ కమ్స్, నీ అనారోగ్యం వెళ్ళిపోతుంది. ఈ రోగము పైసలు పెడితే పోని రోగము దేవుడు స్వస్థపరి చెప్పి, దేవుడు నన్ను ప్రేమిస్తుని యూ డోంట్ హ్యావ్ ఫీలింగ్, యూ నో ఇట్. హౌ? బై డూయింగ్ థింగ్స్. కనుక when you start to forgive people, you are exhibiting the power of God. So when you forgive people, then you will walk in light. అందుకే 1 యోహాను 4:20 క్లోజ్. 1 యోహాను 4:20. we'll make some confession. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఎవరైనా ప్రసంగం చేస్తారు నాలాగా, బట్ టు ప్రాక్టీస్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఒకటే నేర్చుకున్నా, చీకటికి స్వాస్థ్యం ఉంటుంది, వెలుగుకి స్వాస్థ్యం ఉంటుంది. వెలుగులో ఆరోగ్యం, నెమ్మది, సమాధానం, ఐక్యత, హెచ్చింపు, ఘనత అన్నీ ఉంటుంది. చీకటి కూడా స్వాస్థ్యం ఉంటుంది. క్యాన్సర్, ఎయిడ్స్, కష్టాలు, బాధలు అన్నీ. చెడ్డోళ్ళ వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, లైట్ లేదు అక్కడ. వీళ్ళకంటే వీళ్ళు ఏం మంచోళ్ళు కాదు, ఇద్దరు దేవుని పిల్లలే. వీళ్ళకి ఎవరో మోసం చేసినారు, ఎవరో తిట్టినారు, ఎవరో బాధ పెడితే క్షమించని తత్వం నుండి చీకటి ఉండిపోయారు. వై దే ఆర్ స్టేయింగ్ ఇన్ బై డిఫాల్ట్ ఇన్ డార్క్నెస్? బికాస్ దే హ్యావ్ హార్బర్డ్ అన్ఫర్గివ్నెస్. ఓకే. సో ఎవడను నేను దేవుని ప్రేమించినని చెప్పి తన సహోదరిని ద్వేషించిన అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరిని ప్రేమింపని వాడు తను చూడని దేవుని ప్రేమింపలేడు. 21st verse. దేవుని ప్రేమించువాడు తన సహోదరిని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. అంటే దేవుడు నువ్వు ఇతరులని క్షమించే, మనం ఉపకారం తిట్టిన మనతో కాదని అట్లేదు. నేను ఆ దమ్ము ఇచ్చినాడు. ఒక ఏమంటుంది, ఏం తెలంగాణ వాళ్ళం మేము, ఒక్కసారి 2 సార్లు అంటే చీమ్ రక్తం లేదా? అవన్నీ వేస్ట్ మాటలు. దట్స్ అ స్టూపిడిటీ. సో బైబిల్ సేస్ గాడ్ ఎంపవర్డ్ యు ఫర్గివ్ అదర్స్ బికాజ్ హి లవ్డ్ యు, హి ఫర్గేవ్ యు. అతను నిన్ను క్షమించాడు, క్షమించేసినాడు. రేపు శ్యామ్ కిషోర్ పా చెప్తే అర్థం కాలే మనుషులకి, రేపు కూడా దేవుడు క్షమించినాడు. మీరే పుట్టినప్పుడు మీ పిల్లల కోసం ప్లాన్ చేస్తారు, అబ్బా దేవుడు మన పాపములను అన్ని క్షమించాడు, వారి పాపములను వారి అతిక్రమములను నేను ఇంకా ఎన్నటికీ జ్ఞాపకం ఉంచుకోను. సో ఇది అర్థం కావాలా? ఎందుకు దేవుడు క్షమించని చేయనిక కాదు, అరే దేవుడు క్షమించిండా, ఇంత క్షమించుడు. నిన్న ఎక్కువ క్షమిస్తే ఎక్కువ దేవుణ్ణి ప్రేమిస్తాం. ఏమన్నాడు? కొంచెముగా క్షమించేవారు కొంచెముగా, ఎక్కువ క్షమిస్తే ఎక్కువ ప్రేమిస్తాం. దేవుని ప్రేమించమంటే దేవుని మాట వింటాం. బా దేవుడు నన్ను ఇప్పుడు కాదు అన్ని క్షమించడు, రేపటి పొరపాటు క్షమించిన కనుక నేను పాపం చేయను. So it empowers you not to sin. The idea of God that He forgive you, not you can sin. It's not a license to sin, but He empowers you not to sin. చాలా మందికి అర్థం కాదు, బా ఏం చెప్తున్నాడు అంటే పాపం చేసుకో. పాపం చేసుకుని కాదు అందుకని బయటపడడానికి. బికాస్ ఫర్గివ్నెస్ అంటే ఏం తెలుసా? ఫ్రీడమ్. నీకు సిన్లకి వెళ్ళి బయటికి రావడానికి. పాపం ఉంది భూమి మీద, అందుకని బయటికి రానికే నీకు దేవుడు ఇచ్చిన సీక్వెన్స్ ఇది. కనుక లెట్ ఇట్ గో.
ఫస్ట్ రాగానే లెట్ ఇట్ గో. యూ టు గో అండ్ టాక్ టు పీపుల్. వాళ్ళతో నేను రాసుకొని పూసుకొని బతుకమని చెప్పట్లే. బట్ ఫర్గివ్ దెమ్. ఏదైనా ఉండని వాళ్ళు లాస్ చేయని వెనకాల మాట్లాడి, ప్రభు క్షమించు తండ్రి. మేక్ దిస్ కన్ఫెషన్ ఆఫ్టర్ మీ. నేను తర్వాత మీకు వాట్సాప్లో పంపుతాను. చెప్పండి. ఫాదర్, ఐ ప్రే ఇన్ జీసస్ నేమ్ that you open my heart, that I understand how to deal with people. Father, help me to let go of those who have offended me. Father, help me to let go of those who have injured me, hurted me. Father, I choose to forgive people. Father, I choose to forgive people. Father, I choose to forgive people. Remove any kind of hurt inside of me and remove the pain from within me and re-establish me, O Lord. Re-establish me, O Lord, that the seed of forgiveness, the blessing of forgiveness genuinely reside in me and truly manifest through me. The seed of forgiveness, the seed of forgiveness, the seed of forgiveness and the blessing of forgiveness genuinely reside in me and truly manifest through me in Jesus name. Amen. తెలుగులో చెప్పినాక ప్రేయర్ చేస్తాను. మీరు నమ్మండి, కొన్ని సంవత్సరాలు లేని సిక్నెస్ వెళ్ళిపోతుంది. నువ్వు ఎప్పుడు చూడండి మిరకిల్ అవుతుంది. నీ జీవితంలో రాంది వస్తుంది. ఇట్ కుడ్ బి సమ్ 10 years 15 years. వాట్ యువర్ వెయిటింగ్ ప్రేయింగ్ ఇట్ విల్ కమ్. అంత పవర్ఫుల్ ఫర్గివ్నెస్. యాక్చువల్ ఫర్గివ్నెస్ అంటే గ్రీక్లో there's a Greek word called I forgot. Greek word called amphysis. Amphysis అంటే ఫ్రీడమ్. ఫర్గివ్నెస్ ఫ్రీడమ్. నువ్వు ఇతరులను క్షమిస్తే నీకు నీ సమస్యలకి ఫ్రీడమ్. కనుక మనకెవ్వరు ఉండొద్దు. అత్త కోడలు కాదు, అవన్నీ వేస్ట్ మాటలు. అవన్నీ నువ్వెవ్వరైనా కానీ సహోదరుడు ప్రేమ కనపరచనీకి ఉండాలి. Say after me. To the best of my, I translate in Telugu. తండ్రి, యేసుక్రీస్తు నామములో నీకు వందనాలు. నా హృదయమును తెరువుము, నా ఆత్మీయ నేత్రములను వెలిగించి తద్వారా నేను ఇతరులను అర్థము చేసుకొని సరిగ్గా ప్రవర్తించదను. తండ్రి, నన్ను అభ్యంతరపరిచి గాయపరిచిన వారిని హృదయపూర్వకముగా క్షమించుటకు నాకు సహాయము చేయము. తండ్రి, నేను ఇతరులను క్షమించుటకు తీర్మానించుకొని ఉన్నాను. తండ్రి, నేను ఇతరులను క్షమించుటకు తీర్మానించుకొని ఉన్నాను. తండ్రి, నేను ఇతరులను క్షమించుటకు తీర్మానించుకొని ఉన్నాను. నా నుండి గాయములను అభ్యంతరములను తీసివేసి క్షమాపణ అను విత్తనమును క్షమించుట ద్వారా వచ్చు దీవెనలను నా హృదయంలో స్థిరపరిచి నా జీవితంలో నిజముగా వాటిని ప్రత్యేకపరచినట్లుగా సహాయము చేయము. యేసు నామమున ఆమేన్. ఇదంతా రాత్రి అంతా కూర్చుంటే ఆ మాటలన్నీ రాయగలిగినాను. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ లైక్ ఇన్ తెలుగు, బట్ ఇట్ వర్క్స్. లెట్ us all stand to the feet and speak in other tongues. See, we will let it go. Anybody, brothers, sisters, your mother-in-law, your sister-in-law, your friends, your pastor, anybody. Because when you let it go, you'll walk in the light. Light of employment, light of money, light of prosperity. Because light has inheritance called joy, peace, money, health, exaltation, honor, divine health. So చీకటికి స్వాస్థ్యం ఉంది,
వెలుగుకి శ్వాస చేయమంది. కెన్ బీ సి మైనర్. ఎవ్రీబడి ఓపెన్ యువర్ మౌత్. ఎవ్రీబడి స్పీక్ ఇన్ టాక్స్. లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో.